కృష్ణ డియర్ హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ దండ ప్రణామ్. గీత జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మనం ఇస్కాన్ శేషాద్రిపురం డిటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్కి జై, వామనదేవ్ భగవాన్కి జై, పరశురామ్ భగవాన్కి జై, పంచతత్వకి జై, శ్రీ శ్రీ నితాయ్ చైతన్య భగవాన్కి జై, శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీల గురుదేవ్కి జై. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇవాళ మనము శ్లోకము ఆ, భగవద్గీత 2.7 రెండవ చాప్టర్లో 70వ శ్లోకం గురించి మనము చర్చించుకుందాము. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వాత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. భాష్యము ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద్కి జై. అందరూ మ్యూట్లో ఉండండి ప్లీజ్. హరే కృష్ణ. సదా పూరింపబడుచున్నను నిశ్చలముగా నుండు సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను. ఆ ప్రవాహముచే కలత నొందని వాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొని యత్నించువాడు అట్టి శాంతిని పొందజాలడు. హరే కృష్ణ. సో లక్ష్మీమాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. చదువుతారా? శ్లోకం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాభా ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ట్రాన్స్లేషన్ చదువుతున్నా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యం అండి, ట్రాన్స్లేషన్ ప్రభుజీ? అదే మాతాజీ, సదా పూరింపబడుచున్నను అది. ఓకే ప్రభుజీ, ఓకే. హరే కృష్ణ. సర్వదా నింపబడుతున్నా ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా కోరికల నిరంతర ప్రవాహముచే కలత చెందని వాడే శాంతిని పొందగలడు, కానీ అట్టి కోరికలను తీర్చుకోవడానికి యత్నించేవాడు కాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సునీత మాతాజీ చదువుతారా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. భావము: సదా పూరింపబడుచున్నను నిశ్చలముగా నుండు సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను. ఆ ప్రవాహముచే కలతనొందని వాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకుని యత్నించువాడు అట్టి శాంతిని పొందజాలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనము ఒట్టి ట్రాన్స్లేషన్ చదువుదాం. నెక్స్ట్ ఎవరున్నారో వాళ్ళు ఒట్టి ట్రాన్స్లేషన్ చదవండి. నాగం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. మాతాజీ. సదా పూరింపబడుచున్న నిశ్చలముగా నుండు సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను. ఆ ప్రవాహముచే కలత నొందని వాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొన యత్నించువాడు అట్టి శాంతిని పొందచాలడు.
హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ, మీరు ఇందాక చదివారా ఆల్రెడీ? చదవలేదా? చదివాను ప్రభుజీ. ఓకే, ఓకే, ఓకే. థ్యాంక్ యూ. ప్రభుజీ హరే కృష్ణ. థ్యాంక్ యూ. కృష్ణ. సో మనం ముందుకు వెళ్దాం ఇంకా. యా. ఓకే. సో థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ దండాలు. హరే కృష్ణ. అందరికి దండ ప్రణామం. ప్లీజ్ అందరూ మ్యూట్లో ఉండండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీ, అందరికీ దండ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరూ మ్యూట్లో ఉండండి. మనం హరే కృష్ణ. అందరికీ దండ ప్రణామం. అందరూ మ్యూట్లో కృష్ణ ఉండండి. ప్రభుజీ దండ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ దండ ప్రణామం. అందరూ మ్యూట్లో ఉండండి ప్లీజ్. మనం ఇంకా క్లాస్లోకి వెళ్దాము. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకి ఈ 70వ శ్లోకంలో మనకి చక్కగా చెప్తున్నారు. ఏంటంటే అపూర్యమానం అంటే ఒక డివోటీ ఎలా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే. అపూర్యమానం అంటే ఏంటి? ఆల్వేస్ బీయింగ్ ఫిల్డ్, అంటే ఎప్పుడు వాళ్ళు ఫుల్గా ఉంటారు. నాకు అది కావాలి, ఇది కావాలి, నా దగ్గర ఇది లేదు, అది లేదు అనే అనే ఒక ఇది ఉండదన్నమాట. ఓకే. ఇంకోటి అచల ప్రతిష్టం. అర్జునుడు ఏం చెప్తారు? నా మైండ్ అంతా చంచలంగా ఉంది. ఎట్లా కృష్ణ మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? చంచలం అని అంటారు అర్జున. అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్మ అచల ప్రతిష్టంగా ఉండాలి ఒక డివోటీ అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే స్టడీగా ఉండాలి అని చెప్తున్నారు. ఎట్లా? ఒక సముద్రంలోకి ఇప్పుడు నీళ్లు వస్తూ ఉంటాయి కదా, నార్మల్గానే వస్తూ ఉంటాయి, కానీ వానాకాలంలో ఇంకా చాలా ఎక్కువ నీళ్ళు వస్తాయి. అలాగని సముద్రము అమ్మో అమ్మో ఇన్ని నీళ్ళు వచ్చేసినాయి, ఇప్పుడు నేనేం చేయాలి అని అంటుందా? లేదు. అది నీళ్ళని అలా తీసేసుకుంటుంది, అదేం పెరగదు కూడా, అలాగే ఉంటుంది. సో అట్లా అనమాట. అట్లా ఒక డివోటీ కూడా అలా ఉండాలి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అప్పుడేమవుతుంది? వాళ్ళకి శాంతిని ఆప్నోతి అంటే వాళ్ళకే పీస్ఫుల్గా ఉంటారు. అటువంటి వాళ్ళే పీస్ఫుల్గా ఉంటారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. కానీ ఇంకోటి ఏంటి? కొంతమంది ఏమంటారు? ఓహో! చాలా డిజైర్స్ ఉన్నాయా? అన్నీ రాసేసుకొని అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోండి. అన్ని ఇంద్రియ సుఖాలని చేసేసుకోండి అని అంటారనుకోండి. వాళ్ళకి ఎటువంటి శాంతి కలగదు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ క్లియర్‌గా చెప్తున్నారు. ఇప్పుడు చూడండి మనకి ఎంతో ఇప్పుడు అంటే ఎస్పెషల్లీ ఈ ఈ కాలంలో టీనేజర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా పాపం. అంటే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. ఓకే. నార్మల్ పీపుల్ కూడా అజ్ఞానంలో ఉన్న ఎస్పెషల్లీ టీనేజర్స్‌తో ప్రాబ్లమ్ అవుతుంది. ఏంటంటే పరిగెడతా ఉంటారు. వాళ్ళకి జ్ఞానం ఇచ్చేవాళ్ళు తెలీదు. వాళ్ళకి తెలీదు. ఏం చెప్పాలో పేరెంట్స్‌కి తెలీదు. ఏం చెప్పాలో, ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోలేదు. సో వాళ్ళు అందుకనే వాళ్ళు అన్నీ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, ఫ్రెండ్స్ అంటారు, అదంటారు, కార్లంటారు, బైక్‌లంటారు. లాస్ట్‌లో మళ్ళీ అబ్బా! నేను బాగా స్ట్రెస్ అయిపోయాను. ఐఎమ్ గెటింగ్ స్ట్రెస్డ్ అవుట్ అని అంటారనమాట. ఐఎమ్ ఫీలింగ్ డిప్రెస్డ్ అని అంటూ ఉంటారు. మళ్ళీ యాంగ్జైటీ పిల్స్ అని, అదని, ఇదని. అందుకనే కృష్ణ పరమాత్మ ఇక్కడ క్లియర్‌గా చెప్పేస్తున్నారు. ఏంటంటే మనం ఎంత డిజైర్స్ అగ్నిలో ఆజ్యం పోసినట్టు అనమాట. అగ్నిలో ఆజ్యం పోస్తే అగ్ని తక్కువ అవుతుందా, పెరుగుతుందా? పెరుగుతుంది. సో అట్లాగే ఎన్ని కోరికలు ఇంకా తీర్చుకుంటే అది ఇంకా మైండ్ ఇంకా చెప్తుంది, అన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఎప్పుడో మొన్న మా భక్తి శాస్త్రి క్లాస్లో మా ప్రభుజీ చెప్తా ఉన్నారు. ఒక డివోటీ అంట అలా నడుస్తూ టెంపుల్కి వెళ్తున్నారంట. టెంపుల్ అంటే జనరల్గా ఒక ఎగ్జాంపుల్ అంతే. సో టెంపుల్కి వెళ్తూ అక్కడ ఒక కాఫీ షాపు నుండి పాస్ అవుతున్నారు ఆయన. సో కాఫీ షాప్ నుండి ఆ స్మెల్ వస్తుంది కదా పొద్దున్న. సో వస్తుంటే అబ్బా! అప్పట్లో నేను ఫిల్టర్ కాఫీ తాగేవాడిని అనే ఒక ఎంత బాగుండేదో అనే ఒక థాట్ వచ్చిందనుకోండి. అంటే ఇంకా ఆ వాసన ఉంది కదా! సో అట్లనమాట. ఒక డివోటీకి అట్లాంటివి ఉండవు. అది ఒక డివోటీ యొక్క ఆలోచన ఎలా ఉండాలి అనేది తర్వాత మనం తెలుసుకుందాం. ఓకే. సో అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఒక బ్యూటిఫుల్గా చెప్తున్నారు. ఏంటంటే మనకి ఒక ఈ కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి బౌండరీ అనేది ఉంటుంది. ఓకే. ఇది నా బౌండరీ, ఇంతకంటే నేను దాటి వెళ్ళకూడదు అనేది వాళ్ళకి తెలుసు. ఓకే. కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి ఒక బౌండరీ అనేది ఉంటుంది. అదే కృష్ణ చైతన్యం గురించి తెలియదు పాపం, వాళ్ళు ఇగ్నరెన్స్. ఓకే. వాళ్ళ అజ్ఞానం వల్ల వాళ్ళకి తెలియదు. తెలియని వాళ్ళకి ఏంటి? వాళ్ళకి బౌండరీలు ఉండవు. అది కావాలి, ఇది కావాలి, నాకు ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అంతా తీర్చుకోవడమే సరిపోతుంది వాళ్ళకి కదా! అలా ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే మనకి ఎప్పటి వరకు అయితే ఈ మెటీరియల్ బాడీ ఉంటుందో, ఈ స్థూల శరీరం ఉంటుందో, అప్పటిదాకా
డిమాండ్స్ అనేవి ఉంటాయి. ఈ బాడీలీ డిమాండ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కానీ వాటిని మనం ఎలా ఎదుర్కొంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అది ఒక కృష్ణ చైతన్యంలో ఉన్న అతను కరెక్ట్గా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఆయనకు తెలుస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకో శ్లోకం ఉంది, ఒక చాలా చక్కటి శ్లోకం ఉంది, అది దాని గురించి మనము తెలుసుకుందాము. ఏహి సంస్పర్శ, ఇది 5.22 అనమాట. చాలా చాలా మంచి శ్లోకం. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధాహ. అందరూ చెప్పండి, చాలా బాగుంటుంది ఈ శ్లోకం. ఏహి సంస్పర్శజా భోగ ఏహి ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధాః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, థ్యాంక్ యూ అండి అందరికి, అందరూ మ్యూట్లో ఉండండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ ఈ ఈ ఇంద్రియ సుఖాలకి ఆద్యంతవంత అంటే ఏంటి, ఆది అంత అంటే ఒక స్టార్ట్ ఉంటుంది, ఒక ఎండ్ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇటువంటి ప్లెజర్స్, ఇటువంటి ఇంద్రియ సుఖాలకి ఒక తెలివైన వారు వాళ్ళకి లొంగిపోరు అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఓకే. సో అట్లా అనమాట, ఒక తెలివైన వాళ్ళు ఎలా ఉండాలి, ఈ ఇంద్రియ సుఖం కరెక్ట్ కాదు అని తెలుసుకునే వాళ్ళని తెలివైన వాళ్ళు అంటారు. వాళ్ళు ఎవరు, కృష్ణ చైతన్యంలో ఉండేవాళ్ళు అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే. అది మనం దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇది నాకు మంచిదా కాదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కోరిక రాగానే నేను ముందుకు వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, అది తీర్చుకుంటాను, ఇది తీర్చుకుంటానంటే ఏమవుతుంది, వాళ్ళకి శాంతి లేదు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఓకే. అలాగే ఇప్పుడు కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం ఒక ఏజ్ అయిపోతాం కదండి, ఒక 40 years 30 years 40 years అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరో చెప్తారు, అరే మన ఊర్లోకి ఎగ్జిబిషన్ వచ్చింది, లేదా సర్కస్ వచ్చింది, లేదా ఒక పెద్ద బొమ్మల స్టాల్ వచ్చింది అంటే ఈ 40 ఏళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారా, అరే బొమ్మలు వచ్చింది ఎగ్జిబిషన్ పదండి అని అంటారా? లేదు, ఏముందిలే, ఆల్రెడీ చూసాం కదా, ఏముంది పెద్ద అని అంటారు. కానీ పరిగెత్తండి అందరు ముసలు అందరు పరిగెత్తుకుంటూ వెళ్తారా? లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అప్పట్లో చూసాం, అయిపోయింది ఇంకా. అలాగే కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సుఖాలకి విచిత్రం అవ్వరు. ఓకే. దాన్ని కలత చెందరనమాట. వాళ్ళకి తెలుసు, ఇది భగవంతుడికి పంపించిన మెటీరియల్ ఆఫ్ బెవిల్డర్మెంట్ అని తెలుసుకొని అది భగవంతుడికి అటాచ్ చేసుకుంటారు. అంతేకాని ఇది భగవంతుడి యొక్క దయ అనుకుంటారు, కానీ ఇది మాయా అనుకుంటారు. కానీ ఎప్పుడు దీన్ని తీర్చుకోవాలి అని ఎప్పుడు వాళ్ళు అనుకోరు. ఎందుకంటే వాళ్ళు ఫుల్నెస్లో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఫుల్లో ఉంటారు, డిస్టర్బ్ అవ్వరు. ఇటువంటి ఎన్నో వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంకా శరీరం ఉన్నప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, అది చూడాలి, ఇది చూడాలి, అది కావాలి, ఇది కావాలి అంటూనే ఉంటుంది. కానీ వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడండి. ఎగ్జాంపుల్, బ్యాంక్ ఎంప్లాయీ ఎంతోమంది, ఎస్పెషల్లీ చాలా బిజినెస్ డిస్ట్రిక్ట్ ఉంటుంది, అంటే బాగా బిజినెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉందనుకోండి బ్రాంచ్. ఆ బ్యాంక్లో ఒక ఎంప్లాయీ క్యాషియర్ ఉంటాడు. ఆయన కానీ వారు కానీ డబ్బులు తీసుకుంటారు, ఇస్తూ ఉంటారు, ఎంతోమంది అడుగుతూ ఉంటారు, లేదంటే ఎంతోమంది డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఆయన చూస్తూ ఉంటాడు, అమ్మో ఏంటి వీళ్ళ దగ్గర ఇంత డబ్బు ఉంది, అరే నా దగ్గర లేదే, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక 1% తీసుకుంటాను అని అనుకున్నాడు అనుకోండి. లేదంటే ఒక రోజులో ఒక బాగా ధనవంతుడి దగ్గర నుండి ఒక 10% పక్కన పెట్టేసుకుందాం అనుకున్నాడు అనుకోండి. ఏమంటారు? ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏం జరుగుతుంది లాస్ట్లో, ఎండ్ ఆఫ్ ద డేలో మళ్ళీ లెక్కలన్నీ చూపించాలి. ఎంత వచ్చింది, ఎంత ఇచ్చారు, ఎంత మిగిలింది అనేది ఒక లెక్క చూపించాలి. లెక్కలో తేడా వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, కూర్చోబెడతారు. ఇంకా కూర్చోబెట్టి ఒక్కొక్కరు లెక్క చేస్తారు. అన్ని లెక్క చేసి ఏ అకౌంట్లో ఎక్కడ తక్కువైందని చూసి వాళ్ళకి కాల్ చేసి అది ఇది ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైతే ఆ బ్యాంక్ ఎంప్లాయీ తీసుకున్నాడు అనుకోండి వేరే వాళ్ళ దగ్గర నుంచి, అతనికి పీస్ ఉంటుందా? ఉండదు. బ్యాంక్ మేనేజరు తల మీద కూర్చుంటాడు. సో అలాగే ఈ ఈ ఎవరైతే ఈ ఇంద్రియ సుఖాలన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో
వాళ్ళకి శాంతి ఉండదు. ఆ బ్యాంక్ ఎంప్లాయీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఎలాగైతే శాంతి ఉండదో అలాగే మనకు కూడా శాంతి ఉండదు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అలాగే అవన్నీ వస్తూ ఉంటాయి. డిజైర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఒక సముద్రంలాగా వాళ్ళు చాలా స్టడీగా ఉంటారు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అలాగే మరి ఈ మెటీరియల్ వాళ్ళు ఎందుకు ఇలా తయారైంది? ఒకసారి ఎందుకు మనల్ని గుంజుతూ ఉంటుంది? ఒకసారి ఎయిర్టెల్ వాళ్ళు జియో వచ్చినప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు ఒక యాడ్ పెట్టారనమాట. ఆ యాడ్ ఏంటంటే అంటే ఎయిర్టెల్ ఎప్పటి నుంచో ఉంది. జియో తర్వాత వచ్చింది. సో వాళ్ళు ఏం పెట్టారంటే ఎయిర్టెల్ వాళ్ళు అన్ ఇంకా వేరే వేరే ప్రొవైడర్స్ కూడా ఉండేవాళ్ళు. సో వాళ్ళు యాడ్ ఎలా పెట్టారంటే అందరి దగ్గరికి మీరు వెళ్ళండి. మళ్ళీ అయన్నీ బాలేవని మళ్ళీ మా దగ్గరికే వస్తారు అన్నట్టుగా పెట్టారనమాట. అలాగే కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారనమాట. ఈ మెటీరియల్ వల్ల నేను తయారు చేశాను. నువ్వు అన్ని బెవిల్డర్మెంట్ అన్నీ పెట్టాను. చక్కగా ఇల్యూషన్ మాయా అన్నీ పెట్టాను. నువ్వు అన్నీ తీర్చుకో. తర్వాత ఏమవుతుంది? నీకు ఎలాగో శాంతి దొరకదు. అప్పుడు నువ్వు మళ్ళీ ప్రశ్నించడం మొదలు పెడతావు. ఎందుకబ్బా ఇన్ని చేసినా కానీ ఎందుకు నాకు ఇంకా దుఃఖమే కలుగుతుంది? ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఈ కాలాలు ఏంటి? 4 కాలాలు ఏంటి? ఎందుకు భగవంతుడు ఇలా సృష్టించాడు? ఈ దినం ఏంటి? రాత్రి ఏంటి? ఈ లైట్ సన్లైట్ ఎవరు ఇస్తున్నారు? ఆ, ఎందుకు ఇంత తీర్చుకున్నా కానీ ఆనందం లేదు? ఎప్పుడైతే మనం దేవుడు ఉన్నాడా? ఇదంతా ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఈ సన్లైట్, ఈ మూన్ లైట్, ఈ ఈ ఆ, ఈ వెజిటేబుల్స్లో ఉండే రసము, ఈ ఎనర్జీ, అలాగే కొబ్బరి బొండం తాగుతున్నారు అందరూ. కానీ నీళ్ళు ఎలా వస్తున్నాయి అని ఎప్పుడైతే మనుషులు ఆలోచించడం మొదలు పెడతారో, అలాగే నేను తింటున్నాను బాగానే ఉంది, ఈ ఎనర్జీ అంతా ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు? నా గుండె ఆ, కొట్టుకుంటుంది 24 అవర్స్. అలాగే ఆక్సిజన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది. ఎవరు చేస్తున్నారు ఇదంతా అని అడగడం ఎప్పుడైతే మొదలు పెడతారో అన్నీ తీర్చుకున్నారు కానీ ఆనందం లేదు. ఎప్పుడైతే ఇలా ఇలా ఆ, ఆలోచిస్తారో వాళ్ళు, అప్పుడు భగవంతుడు వాళ్ళకి డివోటీస్ వాళ్ళ దగ్గరికి పంపిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళన్నీ చూశారు కానీ శాంతి లేదు. సో అందుకనే భగవంతుడు డివోటీస్ వాళ్ళ దగ్గరికి పంపించి బుక్స్ కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్, లేదంటే ఎవరో ఇంట్లో ప్రోగ్రాంలో వాళ్ళని పిలుస్తారు, లేదంటే మెల్లగా టెంపుల్ కార్డ్ ఇవ్వడము అట్లాంటివి చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు మళ్ళీ భగవద్ధామానికి ఒక లైన్లోకి రావడానికి వాళ్ళకొక ఆస్కారం వస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇప్పుడు చూడండి, అన్ని మనకు కూడా ఇంద్రియాలన్నీ ఉన్నాయి, రైట్? ఇంద్రియార్థాలు కూడా ఉన్నాయి. మొన్న చూడండి ఏమైంది, మొన్న కోల్కతాలోనో ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఒక ప్లేస్లో 4 ఇయర్స్ పాపని, ఓకే, వాళ్ళు నిద్రపోతున్నారు స్టేషన్ దగ్గరలో ఎక్కడో, వాళ్ళు నిద్రపోతున్నారు. చిన్న పాపని వాళ్ళ ఎవరి దగ్గర పడుకుంది. ఆ పాప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ దగ్గరనే పడుకుని ఉంది. ఆ పాపను వాడు తీసుకెళ్ళిపోయాడు రాత్రిపూట. తీసుకెళ్ళిపోయి రైట్ చేయకూడని చేసేసాడు. ఆ, ఎందుకు? అతనికి ఆ కోరిక ఉంది, రైట్? అతనికి అజ్ఞానంలో ఉన్నాడు. హ్యాబిట్స్, ఇంకోటి ఏంటి, బ్యాడ్ హ్యాబిట్స్. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల అతను మైండ్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కానీ అట్లీస్ట్ పాప బతికుంది దేవుడి దయ వల్ల, రైట్? సో అందుకనే చూసారా, అతన్ని అరెస్ట్ చేశారు తర్వాత. సో ఏమైంది? అతని మైండ్ని కంట్రోల్ చేయలేకపోయాడు. చూసారా ఏమైందో? డిజైర్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఒక ఓషన్ లాగా, ఒక సముద్రం లాగా అతను స్టడీగా లేకుండా పోయాడు. అతనికి పీస్ లేదు. ఏమైంది? తీసుకెళ్ళి జైల్లో పడేశారు. సో అట్లా అనమాట. అందుకనే మన మనసుని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకనే మనం ఎలా చూడాలంటే అందరినీ ఒక కృష్ణ కాన్షియస్నెస్లో ఉన్న వాళ్ళు ఆ, అందరినీ ఎలా చూడాలంటే డిపెండెంట్ కాంపిటీటర్ ఇన్ ఇగ్నరెన్స్ అన్నట్లు చూడాలి. డిపెండెంట్ జీవుడు ఎప్పుడు డిపెండెంటే కదా. మమవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి, రైట్? మమ ఏవ అంశ, నా యొక్క అంశ, రైట్? డిపెండెంట్ ఎప్పుడు జీవుడు. ఎట్లా అంటే మన చెయ్యి ఉంది, చెయ్యి ఎప్పుడు బాడీకి డిపెండెంటే. నేను వెళ్ళిపోతానని అన్నదనుకోండి, చెయ్యి ఏమవుతుంది? కొద్ది రోజుల తర్వాత ఆ, నశించిపోతుంది. సో అట్లనమాట. అందుకనే ఎప్పుడు జీవుడు భగవంతుడికి డిపెండెంటే. కానీ ఏమైంది? అతను తెలియక అజ్ఞానం వలన, ఫాల్స్ ఈగో వలన నేను కూడా భగవంతుడు, అరే భగవంతుడికి అంత అటెన్షన్ వస్తుంది, అందరూ భగవంతుడికే ఆనందం ఇస్తున్నారు, నా సంగతి ఏంటి మరి? ఎప్పుడైతే అలా అనుకున్నాడో అతను కాంపిటీటర్ అయ్యాడు. ఏంటంటే అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట భగవంతుడిని. కాంపీట్ చేయాలి, నేను కూడా కాంపీట్ చేస్తాను. ఎందుకు? డిసిఐ, సి అంటే కాంపిటీటర్, ఐ అంటే ఇగ్నరెన్స్ అంటే అజ్ఞానం వలన, రైట్? సో అందుకని మనము అందరినీ ఎలా చూడాలంటే డిపెండెంట్ కాంపిటీటర్ ఇన్ ఇగ్నరెన్స్ అన్నట్టుగా అన్ని జీవులను అలా చూడాలి. ఇగ్నరెన్స్, ఆ అజ్ఞానం వలన పాపం వాళ్ళు భగవంతుడితో కంపీట్ చేయడానికి వచ్చారు. ఎవరు వాళ్ళు? వాళ్ళందరూ భగవంతుడి యొక్క అంశాలు మాత్రమే అన్నట్టు చూడాలన్నమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా మనుషుల్ని మనము ఏ విధంగా చూస్తున్నాము అనేది ఇది ఒక ఫార్ములా అనమాట. ఓకే.
ఇంకా ఇంకా మనం ఏమనుకోవాలి అప్పుడు మన మన దృష్టి ఎలా ఉండాలి? ఈ జీవుని నా ఆనందం కోసం ఎలా వాడుకోవాలనేది ఉండకూడదు. ఈ జీవుడిని మళ్ళీ భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి మనం ఏం చేయొచ్చు? ఆ దారిలో పెట్టడానికి ఏం చేయొచ్చు? మనం మనం ఒక టెంపుల్ కార్డ్ ఇవ్వచ్చు వాళ్ళకి, ఒక ప్రసాదం ఇవ్వచ్చు, ఓకే, ఒక బుక్ ఇవ్వచ్చు, లేదా రండి మా టెంపుల్కి రండి, ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది లేదా పెద్ద టెంపుల్ ఉంది రండి, అక్కడ ప్రతిరోజు ప్రోగ్రామ్స్ జరుగుతాయి, మీ ఫ్యామిలీని తీసుకొని రండి అనొచ్చు. వాళ్ళకి ఒక భగవంతుడి మన టెంపుల్ క్యాలెండర్ ఇవ్వచ్చు. అట్లీస్ట్ మనం ఏది లేదనుకోండి, అట్లీస్ట్ వాళ్ళకు ఒక స్మైల్ అన్న ఇవ్వచ్చు, రైట్? స్మైల్ ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు అనుకుంటారు, అరే నా జీవితంలో ఆనందమే లేదు, వీళ్ళేంది ఇంత బొట్టు పెట్టుకుంటారు, ఊరంతా తిరుగుతారు, ఆ ఆ బుక్ అంటారు, ఈ బుక్ తీసుకోండి అంటారు, మంత్రాలు ఎప్పుడు హరే కృష్ణ మంత్రం చదువుతూ ఉంటారు, చక్కగా ఆనందంగా ఉన్నారు, నేనేమో నాకు ఆనందమే లేదు. అట్లీస్ట్ అరే వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని వాళ్ళకు ఒక ఆతృత పెరుగుతుంది అనమాట. ఓకే, సో అట్లా అన్ని విధాలుగా మనము ఈ జీవుడిని మన ఆనందంలో పెట్టుకోవడం కాదు, ఈ జీవుడిని మళ్ళీ భగవంతుడి ఆనందం కోసం ఎలా మనము వాళ్ళని వెనక్కి వెళ్ళే దారిలో ఎలా పెట్టాలి అనేది ఇంపార్టెంట్. ఎట్లాగంటే మనం చూసాం కదా, లాస్ట్ టైం కూడా మనం తెలుసుకున్నాం. పిల్లలు పిల్లలు తప్పిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు, పిల్లలు ఎక్కడో ఉన్నారు. ఒకతను చూస్తాడు, అరే ఇది ఈ పిల్లోడు వాళ్ళ అబ్బాయి కదా, పదండి తీసుకెళ్దామని చెప్పి వాడికి కొంచెం అది ఇది తినిపించి ఆ, వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది, వాడు కొద్ది రోజులు బాగానే ఉంటాడు, తర్వాత మళ్ళీ ఏడవడం మొదలెడతాడు, అమ్మ నాన్న అని. అదే అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్ళిపోయారు అనుకోండి, అమ్మ నాన్న హ్యాపీ, పిల్లలు హ్యాపీ, అందరూ హ్యాపీ. సో అట్లా అనమాట, భగవంతుడు కూడా అందరి కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఎప్పుడు వస్తారు ఈ జీవులు, ఎప్పుడు వస్తారు నా దగ్గరికి అని వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ జీవులేమో నా ఆనందం ఏ జీవుడిని వల్ల నా ఆనందం కోసం వాడుకోవాలి అని అనుకుంటున్నారు. ఎవరు? కృష్ణ కాన్షియస్లో లేని వాళ్ళు, అజ్ఞానం వలన ఈ ప్రకృతిని నేను ఎలా నా కోసం వాడుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ భగవంతుడిది ప్రకృతి, రైట్? అలా అన్నమాట, రైట్? ప్రకృతి భగవంతుడిది, మనది కాదు అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో అట్లా అనమాట, ఈ ప్రకృతిని మళ్ళీ జీవులు ఉన్నారు, కానీ వాళ్ళ మీద ఏముంది? ప్రకృతియే. బాడీ కూడా ప్రకృతి ద్వారానే చిన్నగా ఉండింది, ఇంత చిన్నగా ఉండింది బిడ్డ, ఇంత ఇంత చిన్న బిడ్డ ఇంత పెద్దగా పెరిగింది, ఇంత పెద్దగా పెరిగి మంచిగా ప్రకృతిని వాడుకుంటూ వాడుకుంటూ, రైట్? అదంతా మన శరీరం కూడా ప్రకృతి అని అర్థం చేసుకోవాలి. మయధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతయ్య జగత్ విపరివర్తతే. మయధ్యక్షేణ ప్రకృతి, ఈ ప్రకృతి నా అధీనంలో ఉంటుంది కదండి. జన్మ మృత్యు జర వ్యాధి మన జీవుడు డిసైడ్ చేస్తాడా ఎప్పుడు నేను ముసలి అవ్వాలి, నాకు ఎప్పుడు దగ్గు రావాలి, ఎప్పుడు దగ్గు పోవాలి, నేను ఎప్పుడు ముసలోళ్ళని అయిపోవాలి, నేను ఎప్పుడు చనిపోవాలి, నాకు ఎప్పుడు డిసీజ్ రావాలి, ఎప్పుడు పోవాలి? లేదు, అదంతా భగవంతుడే డిసైడ్ చేస్తారు అని ఇక్కడ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఇండిపెండెంట్ కాదు, మనం ఎప్పటికీ డిపెండెంటే. చూసారా, మనం చూడండి, మనం ఇప్పుడు నేను మొన్న ఒక గోవర్ధన్ ఇకో విలేజ్లో ఒక ప్రభుజీ చెప్తా ఉన్నారు, వాళ్ళు ఏం రాసుకుంటారంటే బుక్స్ మీద వాళ్ళ ఏమన్నా బుక్ కానీ, ఒక టేబుల్ కానీ, ఒక ఏదైనా ప్యాడ్ కానీ ఏదైనా ఉంటే దాని మీద ఐసీఓ అని రాసుకుంటారంట. అంటే ఏంటంటే ఐసీఓ అంటే ఏంటంటే ఇన్ కేర్ ఆఫ్, ఓకే. ఇది వాళ్ళ పేరు, మనం జనరల్గా ఏం రాసుకుంటాం, మన పేరు రాసుకుంటాం, ఎంత పెద్ద పేరు రాసుకుంటాం, కానీ అక్కడ ఏం రాస్తున్నారంటే వాళ్ళు ఐసీఓ అని రాస్తారనమాట. ఇన్ ద కేర్ ఆఫ్ అంటే అంటే నేను ఇప్పుడు కేర్ టేకర్ని, ఇప్పుడు ఒక తల్లిదండ్రులు, అలాగే మనం కూడా మన 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 ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, నేను ఈ బిడ్డ ఉన్నారు ఎస్, కానీ నేను క్రియేటర్ని కాదు, నేను ప్రొపరేటర్ని కాదు, నేను కంట్రోలర్ని కాదు, నేను ఎంజాయర్ని కాదు, నేను మెయింటైనర్ని కూడా కాదు. భగవంతుడు ఇచ్చిన ప్రకృతితో నా బిడ్డని నేను మెయింటైన్ చేస్తున్నాను. భగవంతుడు ఇచ్చిన బాడీతో ఈ బిడ్డని నేను కన్నాను, ఎస్, అలాగే మెయింటైన్ అవ్వబడుతుంది చక్కగా. ఆక్సిజన్ ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు ప్రకృతి ద్వారా, అన్నం పెడుతున్నాము, రైట్, ప్రసాదం పెడుతున్నాము అని అనుకోవాలి. అంతేగాని నేనే క్రియేటర్ని, నేనే ప్రొపరేటర్ని, నేనే కంట్రోలర్ని, ఎంజాయర్ని నేనే అని అనుకుంటే అది తప్పు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో అలాగే తల్లిదండ్రులు కూడా జీవుడికి ఒక కేర్ టేకర్ మాత్రమే. వాళ్ళ మన 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 రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ బిడ్డని మళ్ళీ భగవద్ధామానికి ఒక లైన్లో ఎలా పెట్టాలి, ఆ పాత్వేలో ఎలా పెట్టాలి, అంతే. వాళ్ళకి అది మెల్లగా పాత్వే వచ్చేసింది అనుకోండి, పాత్వేలోకి వెళ్ళిపోయారు అనుకోండి, మెల్లగా అంటే వాళ్ళని టెంపుల్ తీసుకెళ్ళడము, చిన్న చిన్న సేవలు ఇవ్వడము, అట్లా వాళ్ళ వాళ్ళ అభిరుచిని బట్టి కొంతమంది వెజిటబుల్ కటింగ్ పెడతారు, కొంతమంది గార్లెండ్స్ పెట్టడానికి చూస్తారు, అట్లా ఏదైనా కొంతమంది కీర్తన బాగా చేస్తారు, కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ బాగా వాయిస్తారు, అట్లా కొంతమంది కీర్తన బాగా చేస్తారు, అట్లా ఏదో ఒక విధంగా వాళ్ళని, కొంతమంది పిల్లలు బుక్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా చేస్తారు, అట్లా ఏదో విధంగా వాళ్ళని దాంట్లోకి పెట్టేసి మెల్లమెల్లగా వాళ్ళకి
ఆ, వాళ్ళని ఆ మార్గంలోకి తీసుకెళ్ళాలి. అదనమాట కేర్ టేకర్ మనం. అంతేగాని ఆ, ఇప్పుడు పశువులు ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, అవి కూడా పెంచుతాయి తర్వాత వెళ్ళిపోతాయి కదా. అట్లా ఉండకూడదు మనం. వాళ్ళకి మనకు ఒక తేడా అనేది ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే భగవంతుడు ఎంజాయర్, మనం కాదు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ఏం చేస్తున్నాము భగవంతుడికి? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మన. అందుకనే భగవంతుడు ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలం తోయం. ఎవరైనా నువ్వు ఏది తినే ముందు ముందు నాకు ఇవ్వు, ముందు నాకు ఇవ్వు అంటే దాని అర్థం ఏంటి? మనం ఇంపార్టెంట్ కాదు, భగవంతుడు ఇంపార్టెంట్ అనేది మనం ఒక అలవాట్లోకి వస్తున్నాము. అది ఇంపార్టెంట్. అందుకని మనం భగవంతుడికి ఫస్ట్ ఆఫర్ చేయాలి ఏదైనా కానీ, తర్వాతనే మనము తీసుకోవాలి. అలాగే మన ఏంటి, "ఆ, ఆ, నేను గుడ్లు అది ఇది వేరే పనికిమాలి అన్ని ఇస్తానంటే అట్లా కుదరదు. పత్రం పుష్పం ఫలం తోయం అంతే, దాంట్లో వచ్చేదే ఇవ్వాలి. నేను ఏది పడితే అది ఇస్తాను మళ్ళీ అదే తింటానంటే అట్లా కుదరదు. ఓకే, అందుకని కృష్ణవారం క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే భగవంతుడికి తెలుసు, అమ్మో ఈ జీవులు చాలా తెలివైన వాళ్ళు, తెలివి ఎక్కువ ఉపయోగిస్తారు అని చెప్పి అందుకని ముందే చెప్పేశారు, పత్రం పుష్పం ఫలం తోయం అంతే. ఓకే, సో అట్లా అనమాట. ఓకే, అలాగే ఆ, ఇంకా ఏంటి, మన సెన్సెస్ని చక్కగా కంట్రోల్ చేయాలి. సెకండ్ చాప్టర్ కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? సెకండ్ చాప్టర్లోనే చెప్పేశారు ఇవన్నీ. ఎవరైనా మనం సెకండ్ చాప్టర్లోనే ఉన్నాం. ఇదంతా సెన్సెస్ని కంట్రోల్ చేసినప్పుడే మనకి ఆ, భగవద్గీత నెక్స్ట్ ఇంకా 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 స్టార్ట్ అవ్వలేదు, కర్మయోగ స్టార్ట్ అవుతుంది థర్డ్ చాప్టర్ నుండి. అప్పుడు బాగా అర్థమవుతుంది. నేను సెన్సెస్ ఇంద్రియ సుఖాలన్నీ చేస్తాను, నేను భగవద్గీత చదువుతానంటే అది అర్థమే కాదు. అర్థం అయినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేం. అటువంటి వాళ్ళకి పీస్ రాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఏం చూడాలి ఇక్కడ మనకి? ఇంద్రియార్థాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. మరి రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. మరి ఎలా మనం మన మన దృక్పథం ఎలా ఉండాలి? ఆ? ఎలా ఉండాలంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఇంద్రియ సుఖాలను తీసుకుంటున్నారు అనుకోండి, ఎవరి ఫ్యూచర్ని చూస్తున్నారు వాళ్ళు? వాళ్ళ ఫ్యూచర్నే చూస్తున్నారు. ఒక్క నిమిషం అండి. గీత, గీత, మాతాజీ నో సౌండ్, నో నెక్స్ట్. హరే కృష్ణ, సారీ అండి, జస్ట్ సౌండ్ వచ్చింది. సో ఏం చూడాలి ఇక్కడ? ఫ్యూచర్ ఎవరి ఫ్యూచరు? ఇప్పుడు ఎవరైతే ఇంద్రియ సుఖాలు చేసుకుంటున్నారో ఫ్యూచర్ ఎవరిది? వాళ్ళ ఫ్యూచర్ గురించే చూస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? వాళ్ళ ఫ్యూచర్ని. వాళ్ళ ఫ్యూచర్ ఎవరు ఏ జీవుడు ఉన్నాడో వాళ్ళ జీవన్. అరే ఈ జీవుడికి బై మిస్టేక్, ఇందాక మనం చూసాం కదా, డిసిఐ, డిపెండెంట్ కాంపిటీటర్ ఇన్ ఇగ్నరెన్స్. సో ఈ జీవుడిని మళ్ళీ ఇతను అజ్ఞానంలో ఉంటే ఏమవుతుంది? అతనికి ఏదైతే బంధనంలో ఉన్నాడో అదే అతనికి చనిపోయేటప్పుడు గుర్తుకొస్తుంది. మరి అదే గుర్తుకొస్తే ఏమవుతుంది? అతనికి అటువంటి బాడీ ఇవ్వబడుతుంది. అయ్యో, మరి అతను కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళలేడు. సో ఇతన్ని మళ్ళీ ఎలా ఇతని ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించిన వాడే కరెక్ట్ కృష్ణ కాన్షియస్నెస్లో ఉన్నవాడు అనమాట. ఓకే, ఓకే, అట్లా అనమాట. మన ఫ్యూచర్, మన ఈ సెన్సెస్ ఫ్యూచర్, ఈ ఇంద్రియ సుఖాల యొక్క ఫ్యూచర్ కాదు చూడాల్సింది. భగవద్ధామానికి ఈ జీవుని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని చూసామనుకోండి, అది కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ అని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఇంకోటి ఏంటి? జ్ఞానము, వైరాగ్యము. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుంది? మనం మైండ్ కంట్రోల్. సో మైండ్ కంట్రోల్ ఎలా చేయగలుగుతాం మనము? మంత్రాయత ఇది మంత్ర. సో హరే కృష్ణ మా మంత్రాన్ని జపించడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి? హయ్యర్ టేస్ట్. మనం హయ్యర్ టేస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు ఉన్నాడండి, అతనికి ఒక చిన్న చాక్లెట్ ఇచ్చాం, అంటే అంటే ఒక గోలీ లాంటిది, స్వీట్ గోలీ అంటారు కదా, అట్లాంటిది ఇచ్చాం. కొద్ది రోజుల తర్వాత వాడికి గులాబ్ జామ్ ఇచ్చామనుకోండి, గులాబ్ జాము, రసగుల్లా మంచి ప్రసాదం ఇచ్చామనుకోండి, వాడు మళ్ళీ నాకు గోలీ కావాలి అంటాడా? అనడు. సో ఎందుకంటే అతనికి హయ్యర్ టేస్ట్ వచ్చేసింది కదా, అట్లా అనమాట. సో మొన్న నేను ఒక హిస్ హోలీనెస్ స్వయం భగవాన్ కేశవ్ మహారాజ్ ఒక క్లాస్ వింటా ఉన్నాను. సో మహారాజ్ ఏం చెప్తున్నారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. 60 ఇయర్స్, ఒకతనికి 60 ఇయర్స్ వచ్చినాయంటండి. ఓకే, వాళ్ళిద్దరికి, ఓకే, హస్బెండ్ వైఫ్కి 60th బర్త్డే రోజు. ఓకే, ఆయనకి 60 బర్త్డే. మాతాజీ కూడా అదే
సమ్ అదే రేంజ్లో. సో ఆయన భగవంతుడికి అడుగుతారనమాట, భగవంతుడా నాకు ఒక కోరిక ఉంది తీరుస్తావా అంటే, "ఆ, చెప్పు బాబు ఏం కావాలి నీకు" అంటే, నన్ను మ్, నన్ను 30 ఏళ్ళు యంగర్ చేసేయి అని అని అంటాను అనమాట. 30 ఏళ్ళు నన్ను అంటే యంగ్, యంగ్ అంటే ఏమంటారు తెలుగులో, ఏజ్ తక్కువ చేసేయండి. చిన్నవాడిని చేసేయండి. యవ్వనం ఆ, చిన్నవాడిని చేసేయండి. చిన్నవాడు యవ్వనం, 30 ఏళ్ళు ఇంకా యవ్వనం తీసుకొని రా, చిన్నవాడిని చెయ్యి అని భగవంతుడు అంటారనమాట. అయితే భగవంతుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఆవిడ్ని 90 ఏళ్ళు చేసేస్తారనమాట. సో అతను అంటాడు, అయ్యో ఇదేంటి భగవంతుడు ఇలా చేసావు అంటే, అవును ఇప్పుడు నువ్వు నీకు 60, మీ ఆవిడకి 90, 30 ఏళ్ళు తక్కువే ఉంది కదా అని అంటారనమాట. సో అందుకని మన డిజైర్స్ కూడా కరెక్ట్గా ఉంచుకోవాలి అని ఇక్కడ, డిజైర్స్ కూడా కరెక్ట్గా తెలుసుకోవాలి ఏం చేయాలనేది అనేది ఇక్కడ మనకి మహారాజు వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు ఏంటంటే, ఒక చాలా సమ్మర్ ఉంది, బాగా సమ్మర్ ఉంటే, బాగా ఎండలో ఒక ఆవిడ నడుస్తూ ఉంది, నెత్తి మీద కర్రలు అవన్నీ పెట్టుకొని నడుస్తూ ఉంది. సో బాగా ఎండలో ఉంది కదా పాపం, అది ఏమైందంటే అటు ఇటు నడుస్తూ నడుస్తూ అది కింద పడిపోతుంది అనమాట. అది బాగా బరువుగా ఉంటుంది, అంత అంత ఈజీ కాదు. అయితే ఆ, చాలా చాలా భగవంతుడా కింద పడి, అయ్యో దీన్ని మళ్ళీ ఎత్తాలి, ఆమె కొంచెం ముసలామె అయి ఉండొచ్చు. సో భగవంతుడా హెల్ప్ చేయి అంటే, ఓ అరే ఇంత 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 ఆతృతతో పిలిచింది ఏంటి, ఏం చేసి ఒకసారి వెళ్దామని చెప్పి భగవంతుడు వెళ్తారనమాట అక్కడికి. చెప్పు ఏంటి, ఏం కావాలి నీకు అంటే, ఏం లేదు భగవంతుడా, అది 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 చాలా బరువుగా ఉంది, కింద పడిపోయింది, తీసుకొచ్చిన నెత్తి మీద పెట్టు కొంచెం అని అంటారనమాట. సరే అని భగవంతుడు నెత్తి మీద పెట్టగానే భగవంతుడు ఇంకేమైనా కావాలంటే, ఏం వద్దు చాలు అని ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది. భగవంతుడు కూడా అనుకుంటారు, ఇదేంటి నన్ను పిలిచి ఇంత నేను ఇంత ఆతృతతో పిలిచి ఏం చేసిందామా, ఆ బరువుని మళ్ళీ తీసుకొని నెత్తి మీద పెట్టుకుంది. సో అట్లా అనమాట. అడగడం కూడా కరెక్ట్, ఏం అడగాలనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎన్నో బంధనాలు ఉన్నాయి, ఆ బంధనాలన్నీ కింద పడిపోతే మళ్ళీ బంధనాలు తీసుకొని నెత్తి మీద పెట్టండి అని అని అడిగింది. ఎవరికి? భగవంతుడికి. అరే నాకు ఇంకా ముక్తి ఇచ్చేసి నాకు కొంచెం జ్ఞానాన్ని ప్రసాదించి తండ్రి, ఏంటి ఇన్ని కష్టాలు వచ్చినాయి నాకు, దీనికి ఒక మార్గదర్శకం చేయండి అని అడగలేదు. ఆ కింద పడిపోయిన దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టండి అని చెప్పింది భగవంతుడికి. సో అట్లా అనమాట. అందుకనే మనకి ఏం అడగాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇంకా కొంతమంది ఇంకా ఇంకా మహారాజుల వారు ఏం చెప్తున్నారంటే, ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఒకతను అంటారనమాట, ఒకతను ప్రభుపాదుల వారితో అంటూ ఉంటారనమాట. ఏంటంటే, ప్రభుపాద్ నాకు ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, నా దగ్గర ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి అని అంటే, మహారాజు శ్రీల ప్రభుపాదుల వారు అంటారంట, ఓకే ఎన్ని ఉన్నాయి కానీ నీకు యాంగ్జైటీస్ కూడా ఉన్నాయా లేవా, దాని ఆదుర్ద ఉందా లేదా అని అడిగి ఏమంటారంటే, సరేలే అయితే నీకు ఇన్ని ఆదుర్దాలు ఉన్నాయి కదా, నీ డబ్బుల్లో కొంచెం మాకు ఇచ్చేసేయి అని అంటారనమాట ప్రభుపాదులు వారు. నెక్స్ట్ డే ఇంకా టెంపుల్కి రావడం మానేస్తారనమాట ఆయన. సో అట్లా అనమాట. ఇక్కడ మహారాజుల వారు ఏమంటారంటే, చిన్ చింతామ అపరిమేయ అని అంటారనమాట. చింతామ అంటే ఏంటంటే అపరిమేయ అంటే ఏంటంటే, దానికి ఒక డిజైర్స్ని మనం తీర్చుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, చింత కూడా అపరిమేయ కంటిన్యూ అవుతూ ఉంటుంది అని ఇక్కడ ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకోటి ఒకసారి ఏం జరుగుతుందంటే, ఆ, ఒక ఒక సేల్ ఉంటుంది అనమాట. ఒక షాప్ వాళ్ళు ఏం అడ్వర్టైజ్ చేస్తారంటే, ఇక్కడ ఎవరైనా కానీ ఇక్కడికి రావచ్చు, వాళ్ళకి ఏది కావాలన్నా తీసుకెళ్ళచ్చు, వాళ్ళ మనవడు ఆ, బిల్లు కడతారు, మీరు కట్టనవసరం లేదు అని చెప్తారనమాట. సో ఒక ముసలాయన వెళ్ళి ఆ షాప్లో ఉన్నవన్నీ, అబ్బా ఇంకా ఆ, కట్టే పని లేదు, బిల్లు కట్టే పని లేదని చెప్పి అన్ని చక్కగా బుట్టలో వేసుకొని అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళి బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి బిల్ అంతా అయిపోతుంది. బిల్ అంతా అయిపోయి, ఓకే ఇది మీరు కట్టనవసరం లేదండి, మీ మనోడు కట్టేస్తాడు అని చెప్పి ఇంకో బిల్లు తీసుకొస్తారనమాట. ఇంకో బిల్లు ఇస్తారు అతనికి. ఏంటబ్బా ఏంది, ఇదేంటి బిల్లు మా మనోడు కడతాడు కదా, ఇదేంటి ఈ బిల్లు ఏంటి అంటే, ఇది మీ తాతగారి బిల్లు, కట్టు అని అంటారనమాట. సో అట్లా అందుకనే ఏంటంటే, మన కోరికల్ని కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, లేదంటే ప్రాబ్లంలో పెట్టేస్తాయి మనల్ని అని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ ఇంకా మహారాజుల వారు చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, జీవుడు ఎప్పుడైనా మనం కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం ద్వారా ఆలోచించాలి, అంతేగాని ఈ తుచ్చమైన శరీరం గురించి, ఆ ఇంద్రియ సుఖాల గురించి ఆలోచించకూడదు. అందుకని ఇంకా ఇక్కడ 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 మహారాజుల వారు మొన్న ఒక బ్యూటిఫుల్ చెప్పారు ఏంటంటే,
4 డిజైర్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే డిజైర్ని స్పిరిచువలైజ్ చేయాలి. దాన్ని డిజైర్ మేనేజ్మెంట్ అంటారు. అది ఏంటి? 4 చేయాలి. డిజైర్స్ ఉన్నప్పుడు 4 విధాలుగా చేయాలన్నమాట. ఏంటంటే ఒకటి ఇగ్నోర్ అంటే దాన్ని పట్టించుకోకూడదు అనమాట. ఓకే, ఒకటి ఫస్ట్ పట్టించుకోకపోవడం. ఓకే, ఇగ్నోర్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ చేయడం, దాన్ని కరెక్ట్గా ఒక ఇప్పుడు ఒకతను చాలా ఒక సీఏనో డాక్టరో ఉన్నారు. ఓకే, వాళ్ళు ఏం చేయొచ్చు? ఏదైనా సీఏ కానీ డాక్టర్ కానీ లాయర్ కానీ ఎన్నో ఎన్నో ఏవో అకౌంటెంట్లు, లేదంటే ఒక మంచి కుక్కు, లేదంటే ఒక వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు దాన్ని ఏం చేయాలంటే భగవంతుడి వైపు దాన్ని డైరెక్ట్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. అకౌంటెంట్ ఏం చేయగలరు? టెంపుల్లో అకౌంట్స్ చూడొచ్చు. లాయర్ ఉన్నారు అనుకోండి, ఏదైనా ఏదైనా వాళ్ళకి ఏదైనా అవసరం అనుకోండి, లాయర్ పనులు అట్లాంటివి చేయొచ్చు. బాగా మాట్లాడగలరు అనుకోండి, మంచిగా బుక్స్ నేర్చుకొని క్లాసెస్ ఇవ్వడము, లేదంటే పిల్లలకి యూత్ ప్రోగ్రామ్ చేయడము అట్లాంటివి చేయొచ్చు. మేనేజర్లు కొంతమంది మంచి మంచి మేనేజర్లు ఉంటారు. అది వాళ్ళు మంచి మంచి ప్రోగ్రాంలు ఇప్పుడు ఇప్పుడు ఆ, మనకి ఎన్నో ఫెస్టివల్స్ ఉంటాయి కదండి, కృష్ణాష్టమి, దాన్ని గౌర పూర్ణిమ, అట్లా నరసింహ చతుర్దశి, అట్లా వాళ్ళు చక్కగా అన్ని మేనేజ్ చేయగలరు. అట్లా ఎవరైనా బాగా పాడారు అనుకోండి, దాన్ని కీర్తనీయ చేయొచ్చు. ఇన్స్ట్రుమెంట్ ఎవరైనా బాగా తెలుసు అనుకోండి, దాన్ని చక్కగా కీర్తనలో పాల్గొనొచ్చు. అట్లా దాన్ని డైరెక్ట్ చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. ముందు ఏదో వేరే దానికి డైరెక్షన్ ఉండేది, అంటే ఇంద్రియ సుఖాలకి. అది భగవంతుడి వైపు డైరెక్ట్ చేయాలని చెప్తున్నారు అనమాట. అలాగే కొన్ని మెటీరియల్లీ కొంతమంది ఇంకోటి ఏంటి, ప్యూరిఫై చేయాలని చెప్తున్నారు అనమాట. ఓకే, ప్యూరిఫై అంటే ఏంటి? ముందు ఎలా ఉండేది? నేను కారు కొనుక్కుంటాను, అది కొనుక్కుంటాను, పెద్ద ఇల్లు కొనుక్కుంటాను, ఇంకోటి ఏదో కొనుక్కుంటాను. కానీ ఏం చేయొచ్చు? టెంపుల్ పక్కనే ఒక ఒక ఇల్లు కట్టేసుకొని, లేదంటే కొనుక్కొని అది డివోటీస్కి కొంచెం రెంట్కి ఇవ్వచ్చు, రైట్, తక్కువ ప్రైస్కి. అట్లా కూడా చేయొచ్చు, రైట్. సో అట్లా అట్లా ఎన్నైనా ఒక కార్ వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనుకోండి, టెంపుల్కి కావాలి, ఒక వ్యాన్ కావాలి, బుక్ డిస్ట్రిబ్యూషన్ కోసము, లేదంటే డివోటీస్ నాటి ఇటు తీసుకెళ్ళే కోసం ఒక వ్యాన్ కావాలనుకోండి. ఓకే సార్, మా దగ్గర ఒక వ్యాన్ ఉంది, దీన్ని మీరు వీకెండ్లో వాడుకోవచ్చు, మిగతా టైంలో మేము వాడుకుంటాం అని అనుకున్నాం అనుకోండి. ఏమవుతుంది? దాన్ని మనం ప్యూరిఫై చేస్తున్నాం కదా, అట్లా అనమాట. సో వీళ్ళకి ఉపయోగం ఉంటుంది, వీక్ డేస్లో వాళ్ళు ఉపయోగించుకుంటారు, వీకెండ్స్లో టెంపుల్ వాళ్ళు ఉపయోగించుకుంటారు, అట్లా అనమాట. ఇంకోటి ఏంటి? ఎక్స్పాండ్ చేయడం అనమాట. అంటే మనం ఇంకా సిన్సియర్ అవ్వాలి. నేను ఇప్పుడు ఒక ఒక స్టేజ్లో ఉన్నాను, ఇంకా దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, అట్లా అనమాట. ఎలా నేను ఇంకా సిన్సియర్ అవ్వాలి అని అని అదొకటి అనమాట. సో 4 విధాలుగా ఒక డిజైర్స్ని ఏం చేయొచ్చు? ఇగ్నోర్ చేయొచ్చు, డైరెక్ట్ చేయొచ్చు, ప్యూరిఫై చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు. అలా చేసుకోవాలన్నమాట మనం. ఓకే, ఇంకోటి ఏంటి, ఇక్కడ మహారాజుల వారు ఏం చెప్తున్నారంటే, కృష్ణుడు మనకి ఆదుర్ద ఉండకపోవచ్చు, భగవంతుడి కొంచెం ఉంటుంది, కానీ భగవంతుడికి చాలా ఆదుర్దాగా ఉంటారనమాట. అరే ఎప్పుడొస్తాడు ఈ జీవు, ఎప్పుడొస్తాడు అని అని జీవుడు ఎప్పుడు, కృష్ణ పరమాత్మ ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉన్నారు, కానీ మనమే అటు దిక్కులు చూస్తూ ఉన్నాం అనమాట. ఓకే, అట్లా. సో ఇంకోటి, ఒకసారి ప్రభుపాదులు వారు ఆ, ఆ, ఒక ఒక ఆ, క్లాస్ ఇస్తూ ఉన్నారన్నమాట ఒక దగ్గర, ఎక్కడో వేరే దేశంలో. సో ఒకతను ఆ, క్లాస్ మధ్యలో ఒకతను అడుగుతారనమాట ప్రభుపాల్ వారిని, మీరు భగవంతుడిని చూడగలరా అని అడుగుతారనమాట. అయితే ప్రభుపాల్ వారు అతన్ని చూసి, ఓ నువ్వు చూడలేకపోతున్నావా భగవంతుడిని ఆ, అని 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 ఆ, అని అంటారనమాట. అలాగే ఆయన అంటారు, లేదు, అందరు ఇలా చూస్తారన్నమాట. అమ్మో ఏం చెప్తాడు అందరు చూస్తూ ఉంటారు. సో ఆయన ఏమంటాడే, లేదండి నేను చూడలేకపోతున్నాను భగవంతుడిని అని అంటారనమాట. అయితే ప్రభుపాల్ వారు అడుగుతారు, నువ్వు చూడాలనుకుంటున్నావా భగవంతుడిని అంటే, లేదు, చూడాలని లేదు నాకు, అంత ఆ కోరిక లేదు నాకు, ఇంకా అవ్వలేదు ఆ కోరిక లేదు అంటే, అందుకనే నువ్వు చూడలేకపోతున్నావు భగవంతుడిని అని అని అంటారన్నమాట ప్రభుపాల్ వారు. సో అందుకనే మనము నేను కృష్ణ చైతన్యంలో రావాలి, నేను కూడా భగవద్ధామానికి ఎట్లా వెళ్ళాలి, నేను వెళ్తూ వెళ్తూ ఇంకొంతమందిని ఎలా నేను ఆ, ఈ ప్రచారం చెయ్యాలి అని ఒక వాంట్, ఎన్నో డిజైర్స్ ఉంటాయి, కానీ వాంట్స్ని మనము ఇట్లా మార్చుకోవాలన్నమాట. భగవంతుడిని వైపు వేరే వాళ్ళని ఎలా ఆ పాత్వేలో పెట్టాలి అని అనుకోవాలన్నమాట. అంతేకాని ఎప్పుడైతే మనకు ఆ డిజైరే లేదో, అది సఫలీకృతం అవ్వదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, ఇంకోటి ఏంటి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహే కురునందన అంటే వన్ పాయింటెడ్ డిరెక్షన్ అని ఉండాలన్నమాట మనం. ఓకే, సో ఆ, అందుకనే చూసారా, గోపీస్ కూడా లార్డ్ బ్రహ్మని తిడుతూ ఉంటారు,
ఎందుకు ఈ ఈ ఈ రెప్పలు కనురెప్పలు ఎందుకు తయారు చేశాడు ఈ బ్రహ్మ? ఆ? ఎప్పుడు మేము భగవంతుడిని చూడాలనుకుంటే ఈ కనురెప్పల వల్ల అప్పుడప్పుడు చూడలేకపోతున్నాం. సో అలాగనమాట మనం మనం కృష్ణ చైతన్యంలో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఓకే. సో ఇంకా ఇక్కడ మహారాజులు వారు ఏం చెప్తున్నారంటే డివోటీస్కి దగ్గరలో ఉండాలి అని చెప్తున్నారంట. ఎందుకంటే వాళ్ళు డివోటీస్ ఎంత ప్యూర్గా ఉంటారంటే వాళ్ళ ఆ ప్యూరిటీ ఉన్నది మనలో మన మన గుండెని హైజాక్ చేసేస్తుందంట. ఓకే, సో అందుకని ఎక్స్క్యూజ్ మీ. సో అందుకనే ఏంటంటే మన మన మనలో ఉన్న కల్మషాలన్నీ వాళ్ళు ప్యూరిఫై చేస్తారన్నమాట. వాళ్ళు వాళ్ళు హైజాక్ చేసేస్తారు మన గుండెని, మనలో ఉన్న ఆ, పి- పిచ్చి కోరికలన్నింటినీ. ఓకే, ఎలాగంటే డివోటీస్ని అంట ఏజెంట్స్ ఆఫ్ వామన్ దేవ్ అంటారనమాట. వామన్ దేవ్ ఏం అడిగారు? ఏం లేదయ్యా, నాకు 3 అడుగులే కావాలి అని అన్నారు. ఏమైంది? మొత్తం క్యాప్చర్ చేసేస్తారు. అలాగే డివోటీస్ కూడా ఏం చెప్తారు ఫస్ట్? ఏం లేదు నాయన, కృష్ణుని జోడించు అంటారు. తర్వాత తర్వాత ఏమవుతుంది? వాళ్ళు మంచి మార్గంలోకి తీసుకొస్తారనమాట. అట్లా ఇందుకు మనం చూసాం కదా, భగవంతుడి వైపు వెళ్ళడం ఇంపార్టెంట్. ఈ ఇంద్రియ సుఖాల వలన మనకి పీస్ లేదు అనేది మనకి డివోటీస్ ద్వారా తెలుస్తుంది. అందుకనే మంచి డివోటీస్ యొక్క సాంగత్యంలో ఉండాలి అని చెప్తున్నారు. అలాగే మనం ఏం చేయాలి? ప్రే చేయాలంట. ప్రేయర్ కూడా చాలా పవర్ఫుల్. ఎందుకు ప్రే చేయాలండి? భగవంతుడు ఉన్నారు కదా, ఆయన నా 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 గుండెలోనే ఉన్నారు కదా, అన్నీ తెలుసు కదా అని అనుకోవచ్చు. లేదు, ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అడగకుండానే ఇచ్చామనుకోండి, దానికి వాల్యూ ఉండదు. దానికి వాల్యూ ఉండదు. సో అందుకనే మనం ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, భగవంతుడికి ప్రేయర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, శ్రీల ప్రభుపాల్ వారు కూడా ఆ, ఆ, వాళ్ళ గురువు గారు ఏం చెప్పారు? పాశ్చాత్య దేశాలకు వెళ్ళి మంచిగా ఆ, ఈ ఈ కృష్ణ చైతన్యాన్ని అందరికీ వ్యాపింపజేయమని చెప్పారు ప్రభుపాల్ వారికి. మరి శ్రీల ప్రభుపాల్ వారు అప్పట్లో ఇంకా రెడీ లేరు. అప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? బృందావన్లో ఉన్నప్పుడు గోస్వామీస్ యొక్క ఆ, ఆ, గోస్వామీస్ యొక్క సమాధి అక్కడ ఉంటుంది, సమాధి మందిర్. అక్కడికి వెళ్ళి అది బాగా ఊడ్చేవాళ్ళు అనమాట. అక్కడ మట్టి అంతా దుమ్ము ఉంటుంది కదా, అన్ని ఊడ్చేసి ఏడుసేవాళ్ళు అనమాట. ఏడుస్తూ ఉండేవాళ్ళు. మా గురువు గారు నాకు చెప్పారు ఇలా చేయాలని, కానీ నేను ఎలా చేయాలో నాకు తెలియట్లేదు, నాకు నాకు మార్గదర్శకం చూపియండి అని చెప్పేవాళ్ళు, అడిగేవాళ్ళు అనమాట. అట్లా ఆ, మరి ప్రభుపాదుల వారే అడిగారంటే మనం అడగకుండా ఉంటే మన పనులు అవుతాయా? లేదు, మనం కూడా భగవంతుడిని అడగడం చాలా ఇంపార్టెంట్. భగవంతుడి కానీ శ్రీల ప్రభుపాల్ వారు కానీ పరంపరని కానీ ఎప్పుడు మనం ప్రే చేస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ శ్రీల ప్రభుపాదుని ఇంకా గురువు గారిని ప్రే చేస్తూ ఉండాలి ఎప్పుడు. నన్ను మార్గదర్శకం మాయ నుండి నన్ను రక్షించండి అని అడగాలి. అట్లా మనకున్న ఎన్నో ఉంటాయి. మనకెన్నో, నాకు బుక్ డిస్ట్రిబ్యూషన్ ఇష్టము, లేదంటే కుకింగ్ ఇష్టము, లేదంటే గార్లెండ్ సేవ ఇష్టం, ఇంకో ఏదో సేవ ఇష్టం. నన్ను అటువైపు నాకు సేవ వచ్చేటట్టు చూడండి అని మనం ప్రే చేయొచ్చు, ఏం కాదు. రైట్. సో మనము బుక్స్ చదువుతాం, రైట్. ప్రభుపాల్ వారు ఎప్పుడు చెప్తారు, నేను ఎప్పుడు ఆ, నేను 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 ఎప్పుడు నా బుక్స్లోనే నేను ఉంటాను. సో ఎప్పుడైనా మనం బుక్స్ చదువుతున్నాం, మనకి అర్థం కాలేదనుకోండి, శ్రీల ప్రభుపాద్ ఇదేంటి నాకు అర్థం కావట్లేదు, కొంచెం చెప్పండి అని మీరు అనండి. కొద్ది రోజుల్లో ఆ డౌట్ మనకి క్లియర్ అయిపోతుంది. రియల్లీ అది మాత్రం పర్ఫెక్ట్, ఇది మాత్రం రియల్. నాకు కూడా జరిగింది. నేను కూడా ఫస్ట్లో ఉన్నప్పుడు బుక్స్ చదివేటప్పుడు, అరే ఇదేంటి అబ్బాయి అసలు ఏం అర్థం కావట్లేదు, ఇదేంటి అని ప్రభుపాల్ వారిని మనం అడిగామనుకోండి, కొద్ది రోజుల్లో అది మనకి అది అర్థమయ్యేటట్టు అవుతుంది. ఎందుకంటే దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో మన 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 దివ్య జ్ఞాన్ మన మన హృదయం నుండి మనకి ఆ అజ్ఞానాన్ని తొలగిస్తారనమాట. ఓకే, సో అట్లా. సో నేను ఒక చిన్న ప్రెజెంటేషన్ చేశాను, అది ఇప్పుడు చూపిస్తాను. ఒక 5 minutesలో మనం ముగించేద్దాము. ఎక్స్క్యూజ్ మీ, కృష్ణ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మనం హరే కృష్ణ అందరూ, హరే కృష్ణ అందరూ మ్యూట్లో ఉండండి. హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక చూస్తున్నాం, మనకి కూడా ఎన్నో ఇంద్రియార్థాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. వాటిని ఎలా మనము, గీతామాతాజీ మ్యూట్లో ఉండండి ప్లీజ్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది ఐఫిల్ టవర్. ఐఫిల్ టవర్ ఫ్రాన్స్లో ఉంటుంది, యాక్చువల్గా ఫ్రాన్స్లో ఉంటుంది. కానీ ఇది రేపు హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఢిల్లీలోనో కనపడింది అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఫస్ట్ ఏమనుకుంటాం? మన ఐడియా ఏముంటుంది? ఇదేంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. కానీ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి? మనం అరే ఢిల్లీలో ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా అవుతుంది?
మనం తెలుసుకునేది మనం ఎలా మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అరే ఇది ఫ్రాన్స్లో కాదు ప్యారిస్లో కాదు ఉండాల్సింది ఇది ఢిల్లీలోకి ఎట్లా వచ్చింది అని అనుకుంటాం కదా. అలా అన్నమాట. అలా మన ఫస్ట్ ఆలోచన ఎలా ఉంటుంది. ఇప్పుడు మనము ఎవరో ఫ్రాన్స్కి వెళ్ళారు, ఫ్రాన్స్కో జర్మనీకో, ఈ బొమ్మ చూశారు అనుకోండి, ఈ బొమ్మ యాక్చువల్గా న్యూయార్క్లో ఉంటుంది. రైట్ సైడ్లో పట్టుకున్నారు కదా, అది యాక్చువల్గా అయితే న్యూయార్క్లో ఉంటుంది. కానీ వాళ్ళు ఏదో వేరే దేశంలో చూశారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇది యూఎస్లో ఉండాలి కదా, ఇక్కడ ఉంది ఏంటబ్బా అని 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 అనుకుంటాం. అలాగే ఎవరో యూఎస్కి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో యూఎస్కో ఏదో వేరే దేశానికి వెళ్ళారు, తాజ్మహల్ కనపడింది వాళ్ళకి. అరే ఇదేందబ్బా ఇది మన తాజ్మహల్ కదా, భారతదేశంలో ఉండాల్సిన తాజ్మహల్ ఇక్కడికి ఎలా వచ్చింది అని అనుకుంటాం కదా. అలాగే మనము ఎన్నో మనం ఇంద్రియార్థాలు మనం చూస్తూ ఉంటాం, ఎంతో మందిని చూస్తూ ఉంటాం. కొంతమంది ఇప్పుడు ఏదబ్బా ఏదో ఇట్లా ఇట్లా ఎంతోమంది రైట్ బ్యూటిఫుల్ మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం కదా. వాళ్ళను చూడంగానే మనం ఎలా అనుకోవాలంటే అరే ఈ భగవంతుడి యొక్క అంశాలు అదేంటి విభూతులు కలిగిన ఈ జీవుడు బై మిస్టేక్ వచ్చేసాడు, ఈ జీవుని ఎలా వెనక్కి పంపాలి అని అనుకోవాలి. భగవంతుడా వీళ్ళని కొంచెం మంచి మార్గంలో చూపవయ్యా అని మనం ప్రే చేయొచ్చు, దాంట్లో తప్పులేదు. మనం ఏం హెల్ప్ చేయలేకపోయినా కానీ అట్లీస్ట్ మనం ప్రే చేయొచ్చు వాళ్ళ కోసం. సో అట్లా అనమాట. అలా మన మన ఇందాక మనం చూసాం కదా ఫ్యూచర్, మన ఫ్యూచర్ మన 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 బాడీలీ ఫ్యూచర్ కాదు మనం చూడాల్సింది, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించామనుకోండి, అది కరెక్ట్ ఆలోచన విధానము అని ఇక్కడ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలాగే మన శరీరం ఎటువంటిది, ఇది ఎలాగైతే ఇప్పుడు సిపియు ఉంది, సిపియులో ఏముంటుంది, అన్ని పార్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట కదా. ఫ్యాన్ అని, హార్డ్ డిస్క్ అని, కూలింగ్ ఫ్యాన్ అని, అదని ఇదని ఏంటంటో పెడుతూ ఉంటారు. అలా అన్నీ అన్నీ ఒక దగ్గరకు వచ్చిన తర్వాత అది సిపియు అవుతుంది. అలాగే జీవుడికి కూడా అన్ని విభూతులు వచ్చేస్తున్నాయి. ఏంటి ఆ విభూతులు ఏంటి, వెల్త్, పవర్, ఫేమ్, బ్యూటీ, విజ్డమ్, రినౌన్సియేషన్. వెల్త్ కదండి, అన్ని ఆ 6 విభూతులు ఉన్నాయి కదా. అలా మనము ఈ శరీరం ద్వారా మనము వాటి ద్వారా అటెన్షన్, ఆనందం పొందడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం కదా. సో ఎట్లా ఇప్పుడు వెల్త్ ఉన్నవారు, వెల్త్ అంటే బాగా ఐశ్వర్యం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, అట్ వాళ్ళకి అటెన్షన్ వస్తూ ఉంటుంది, దాని ద్వారా వాళ్ళు ఆనందాన్ని పొందడానికి ట్రై చేస్తుంటారు. కొంతమంది బ్యూటిఫుల్, అందంగా ఉండేవాళ్ళు, కొంతమంది ఫేమస్గా ఉంటారు, కొంతమంది ఇంటెలిజెంట్గా ఉంటారు, తెలివైన వాళ్ళు. సో అట్లా అనమాట. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ శరీరం ద్వారా అటెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. కానీ ఏంటిదంతా, ఇది ఒక అలాగే ఇది ఏంటంటే ఈ శరీరంకి వచ్చిన కొన్ని విభూతులు. తర్వాత ఏమవుతుంది, శరీరం పోయిన తర్వాత ఏమవుతుంది, ఆ విభూతులు కూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఒక ముసలాయన ఉన్నాడో అతను పవర్ఫుల్ అవ్వగలడా, అవ్వలేరు. గట్టిగా ఒక గుద్దితే డామన్ కింద పడిపోతాం. ఎందుకు, ముందు చాలా గట్టిగా ఆయన ఉండేవాళ్ళు. ఆ మొహమ్మద్ అలీ అని ఆయన ఉండేవాడు, ఆయన చాలా గట్టిగా ఉండేవాళ్ళు ఆయన. తర్వాత ఏమైంది, ఆయనకి నర్వ్ డిసీజ్ వచ్చేసింది. అలాగే సిల్వెస్టర్ స్టాలోన్, ఆయనకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అట్లా అనమాట. ముందు అంత విభూతులు ఉంటాయి. అలాగే కొంతమంది బ్యూటిఫుల్గా ఉంటారు, అందంగా. తర్వాత ఏమవుతుంది, ముసలయ్యే కొద్దీ భగవంతుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆ విభూతిని తీసేసుకుంటున్నారు. అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఇది టెంపరరీ. ఈ శరీరం ఇచ్చింది ఆ, మన కోసం వాడుకోవడానికి కాదు, ఇది టెంపరరీ. నేను భగవంతుడికి పోటీగా రాలేను. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారు, సర్వ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఒరే నాయన సరెండర్ అయిపో అని చెప్తున్నారు అవ్వు అని చెప్తున్నారు మనకి. మనం కూడా సరెండర్ అయిపోవాలి భగవంతుడికి. బాగా కృష్ణ, నేను బై మిస్టేక్ మీకు పోటీగా వచ్చాను, ఇప్పుడు నేను ఇంకా నీకు పోటీగా లేను కృష్ణ, నన్ను క్షమించు అని అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది నా విభూతులు కాదు, మీ విభూతులే. ఈ శరీరం నాది కాదు, మీ ప్రకృతి. నేను జీవుడిని, జీవుడు ఎవరు, సున్నా అని తెలుసుకోవడం. ఈ జీవుడికి ఈ శరీరం ఇవ్వబడింది, తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది. అది మనం తెలుసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం భగవద్ధామానికి వెళ్ళడానికి మనం ప్రయత్నించవచ్చు. అదే మనం ఈ కోరికల్ని తీర్చుకుంటూ కూర్చున్నాం అనుకోండి, లాస్ట్లో మళ్ళీ ఆ 84 స్పీసీస్లో మనకు ఒక శరీరం వచ్చేస్తుంది. అట్లా అనమాట. ఓకే, అందుకని చూసారా, ఇక్కడ కృష్ణుడికి పోటీగా వచ్చాం, కృష్ణుడికి అటెన్షన్ వస్తుంది, నాకెప్పుడు వస్తుంది అని అనుకున్నాం అనుకోండి, ఇక్కడే ఉండిపోతాం. అదే భగవంతుడే మనకు తెలుసు కదా, మన పీస్ ఫార్ములా ఏంటి, భోక్తారం యజ్ఞ తపస్వం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతనం జ్ఞాత్వమాం శాంతి మృచ్చతి. ఎప్పుడైతే భగవంతుడు బెనిఫాక్టర్ అని అనుకున్నామో, రెసిపియంట్ ఆయన భోగి నేను కాదు, ఆయన భోక్త నేను కాదు, నేను ఒక అంశాన్ని మాత్రమే, ఆయన ఆనందంలో నేను పాలు పంచుకుంటే భగవంతుడు కూడా ఆనందంగా ఉంటారు, నేను కూడా ఆనందంగా ఉంటాను అనుకున్నామో వాళ్ళకే పీస్ కలుగుతుంది అని. ఎవరైతే ఈ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి పీస్ రాదు.
అని మనం తెలుసుకోవాలి. అలాగే ఈ ఈ ఈ అన్నిటికంటే భగవద్గీతలో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి ఇది. ఏంటంటే కదా, యోమం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి. చాలా 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 ఇంపార్టెంట్ శ్లోకం. ఏంటంటే మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో హరే ఈ ప్రభుజీ ఎన్నో అధ్యాయం అండి, ఎన్నో శ్లోకం అది? 6.30 మాతాజీ, 6.30. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ. సో ఈ శ్లోకం చాలా 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 ఇంపార్టెంట్. మనం భగవంతుడి ఒక పిల్లవాడంట స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి నేను ప్రిన్సిపల్ని చూడాలి, నేను ప్రిన్సిపల్ని చూడాలంటే టీచర్ అన్నదంట, ఒరే సన్యాసి నోరు మూసుకొని కూర్చో, ప్రిన్సిపల్ కొట్టేస్తాడు నిన్ను అని 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 అంటుందన్నమాట. కానీ అతను ఏం చేస్తాడంటే నెక్స్ట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. మొత్తం క్లాస్లోనే ఫస్ట్ ర్యాంక్ తెస్తే టీచరు ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళిపోతుంది. సో అట్లా అనమాట. చూసారా, అతనికి డిజైర్ ఉండింది, ఏమైంది, ఎలిజిబుల్ అయ్యాడు. సో అట్లా అనమాట. అలాగే ఇక్కడ కూడా అతను ప్రిన్సిపల్ చూడగలిగాడు. అలాగే ఇక్కడ కూడా మనం భగవంతుడిపై మనపై భగవంతుడి దృష్టి రావాలంటే ఏం చేయాలి? మనం అందరినీ భగవంతుడికి లింక్ చేయాలన్నమాట. ప్రతిదీ మనం ఏది చూసినా కానీ భగవంతుడికి లింక్ చేసాం, ఇది భగవంతుడి వల్లనే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పొద్దున లేచి ఫస్ట్ ఏం చేస్తాం? మనం గురువుని భగవంతుడిని తలుచుకుని ఫస్ట్ చేయాల్సింది ఏంటి? మన బాడీలీ నీడ్స్ ఏంటది? ఫస్ట్ టాయిలెట్కి వెళ్తాం కదండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్కి వెళ్ళాం కానీ ఫ్లష్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? తిడతారు, ఒరే నాయన ఇదేంట్రా నాయన ఫ్లష్ చేయలేదు. కానీ అంటే భగవంతుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ? అలాగే స్నానం చేయాలి ప్రతిరోజు. స్నానం చేయలేదు అనుకోండి, స్నానం చేయకపోతే యూఎస్లో ఉన్న వాళ్ళు చేయకపోవచ్చు, ఓకే, కానీ వాళ్ళకి చలిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయకపోవచ్చు, ఓకే, కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయాలి. యూఎస్లో వాళ్ళు కూడా చెయ్యాలి, కానీ ఇండియా వాళ్ళు తప్పనిసరిగా చేయాలి. అంటే ఏంటి? మన భగవంతుడు మన మీద ఏం చేస్తున్నారు ఇక్కడ? డిపెండెన్సీ అనేది మనకు చెప్తున్నారు. మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ ఫ్లష్ అనేది వాడాలి, ఆ నీళ్లు వాడాలి, లేదంటే ఏమవుతుంది? దానివల్ల మనకి ఇన్కన్వీనియన్స్ వస్తుంది. సో ఆ ఇన్కన్వీనియన్స్ని మనము తీర్చుకుంటున్నాము నీళ్ళ ద్వారా. నీళ్ళు ఎవరు ఇస్తున్నారు? ప్రకృతి ద్వారా. సో భగవంతుడు మనకి చెప్తున్నారు ప్రతిరోజు స్నానం చేయాలి, లేదంటే ఏమవుతుంది? వేరే వాళ్ళకి ఎలా ఉందో మనకు తెలియదు, కానీ మనకే చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాము? నీళ్లు అనే ఒక ప్రకృతి ద్వారా మనం క్లీన్ చేసుకుంటున్నాం. క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. సో అట్లనమాట. అంటే అలాగే ఇప్పుడు 3 పూట్లు తినాలి. వేరే వేరే జీవులు ఉన్నాయి, తినట్లేదు, మూడు సార్లు తినట్లేదు, అవి ఒకటేసారి తింటాయి. కొన్ని వారానికి ఒకసారి తింటాయి. సో కానీ మనకి ఏం చేస్తున్నారు భగవంతుల వారు? 3 సార్లు తినాలి. ఎందుకు? మన మీద కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎంత డిపెండెన్సీ మన మీద చెప్తున్నారు. అలా అనమాట. నీళ్లు కంటిన్యూస్గా నీళ్ళు తాగాలి. ఏం చెప్తున్నారు? 2 లీటర్లు 3 లీటర్లు తాగాలి నీళ్లు అని చెప్తున్నారు. అలాగే గాలి, మనం అనుకుంటున్నాం కదా, నేనే క్రియేటర్ని, నేనే ప్రొపరేటర్ని, నేను తండ్రిని, నేను తల్లిని అని. మరి పిల్లలకి గాలి, అన్నం పెడుతున్నాం మనమే, నీళ్ళు కూడా మనమే ఇస్తున్నాం. గాలి ఎవరు ఇస్తున్నారు? సో అట్లనమాట. గాలి భగవంతుడు ఇస్తున్నారు. ఎలా? ప్రకృతి ద్వారా. సో మనం ఎప్పుడైతే లింక్ చేస్తామో ప్రతిదానికి ఇది భగవంతుడి యొక్క నీళ్లు, భగవంతుడి యొక్క ప్రసాదం, భగవంతుడి యొక్క గాలి మనం వాడుకుంటున్నాము అని భగవంతుడికి ఎప్పుడైతే మనం ప్రతిదీ లింక్ చేస్తామో, ఈ ఎన్నో మనకి ఇంద్రియార్థాలు ఉంటాయి, వాటన్నిటిని భగవంతుడికి లింక్ చేసి, భగవంతుడికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నన్ను బెవిల్డర్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, దీని ద్వారా భగవంతుడు ఎంత మంచివాళ్ళు, నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. సైక్లోన్ ఇస్తున్నారు, మొన్న పెద్ద సైక్లోన్ వచ్చింది కదండి ఆంధ్రలో. సో అంటే ఏంటి? ఇక్కడ ఉండడం, ఇది ఎవరైనా ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, వెళ్ళిపోయి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం దాన్ని భగవంతుడికి లింక్ చేస్తామో అప్పుడు భగవంతుడు కూడా ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎలాగైతే నన్ను ప్రతి దాంట్లో లింక్ చేస్తున్నావో నువ్వు కూడా నా దృష్టిలో ఉన్నావు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారన్నమాట. మనందరికీ భగవంతుడి దృష్టిలో మనం ఉండడం మనందరికీ ఇష్టమే. సో మనం ఎలా ఉండాలి భగవంతుడి దృష్టిలో? ఎప్పుడైతే మనం ప్రతిదీ భగవంతుడికి లింక్ చేస్తామో, ప్రతిదీ మనకి కృతజ్ఞత ఉంటుందో, అప్పుడు మనము భగవంతుడి యొక్క దృష్టిలో మనం వస్తాము అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. జనరల్గా దీని గురించి ఎక్కువ మనం డిస్కస్ చెయ్యము, కానీ అన్ని శ్లోకాలలో కూడా ఇది కూడా చాలా మంచి శ్లోకం అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో 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 ఇక్కడ ఏంటి? తాత్కాలికమైన యాడ్-ఆన్స్ కదండి. ఇదంతా తాత్కాలికం. వీళ్ళంతా ఎంతో బ్యూటిఫుల్గా రిచ్, ఇంటెలిజెంట్, ఫేమస్ అయి ఉండొచ్చు, కానీ ఇదంతా
మళ్ళీ జన్మం మృత్యు జర వ్యాధిలో వెళ్ళిపోతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. మనం కూడా ఏం చేస్తున్నాం ఇక్కడ? గృహక్షేత్ర సుతాప్త విత్తై కదా. గృహ అంటే గృహం, నాకు ఒక ఇల్లు కావాలి. క్షేత్రం ల్యాండ్, సుత పిల్లలు, ఆప్త ఫ్రెండ్స్, విత్తై డబ్బులు, ఆనందం అదంతా కావాలి. కానీ ఇదంతా టెంపరీ అని ఇక్కడ మనకి చెప్తున్నారు. మన మెయిన్ గోల్ ఏంటి? అందరినీ మళ్ళీ భగవంతుడి వైపు ఎలా తీసుకెళ్ళాలి అనేది మన గోల్ ఉండాలి. అంతేగాని ప్రతిదీ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ కాన్షియస్నెస్లో లేని వాళ్ళు ఏం చేస్తారు? నెక్స్ట్ ఏంటి? వాళ్ళు ప్లాన్లు వేస్తూ ఉంటారు, పొద్దున్నే రాత్రి వరకు ప్లాన్లే. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇంక నెక్స్ట్ ఆ రెస్టారెంట్ అయిపోయింది, ఈ రెస్టారెంట్ నెక్స్ట్ అక్కడ తినేసాం, ఈ మెనూలో ఇది అయిపోయింది, మొన్న తినేసాం, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? వాళ్ళ దృష్టి అంతా అదే ఉంటుంది. కానీ కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది? బాడీని ఎలాగో అలా మేనేజ్ చేస్తూ, అంటే దానికి కావాల్సింది ఇస్తూ మళ్ళీ భగవద్ధామానికి ఎలా వెళ్ళాలి నేను అనేదే వాళ్ళ దృష్టి ఉంటుందన్నమాట. అలాగే నేను ఒక్కనే వెళ్ళడం కాదు, నాతో పాటు ఇంకా వేరే వాళ్ళకి ఎలా చెప్పాలి అనేదే వాళ్ళ దృష్టిలో ఉంటుంది అని ఇక్కడ తెలుసుకోవాలి. ఒకవేళ లేదనుకోండి, ఆ, ఆ, పశువుల్లాగా బతికేమనుకోండి, ఆ 84 లక్షలు, మనం 4 లక్షలు, మిగతా 80 లక్షల స్పీసీస్లో మనం కూడా కలిసిపోతూ ఉంటాము. సో మనం ఎప్పుడూ భగవంతుడిపై ఆధారంలోనే ఉన్నాం, ఎప్పటికీ. అదే మనకి మొదట్లో మిడిల్ ఏజ్లో తెలియకపోవచ్చు, చనిపోయేటప్పుడు మనకి అంటే ముసలిలో అయ్యో మనకు భగవంతుడు చెప్తున్నారు, ఎవరైనా నువ్వు ఎప్పటికీ నాకు డిపెండెంట్వే, ఇండిపెండెంట్ కానే కాదు, ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయొద్దు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ మేము కాదు, మీరు కృష్ణ. సిపిసిఈ అంటే కంట్రోలర్ ప్రొపరేటర్, కంట్రోలర్ ఎంజాయర్. కృష్ణుడు క్రియేటర్, ఎవరైతే క్రియేటర్ చేస్తారో అది వాళ్ళదే ప్రొపరేటర్. ఎవరైతే ప్రొపరేటర్ ఉంటారో నాది, నా ఫోన్కి ఎటువంటి కవర్ పెట్టుకుంటారో నా ఇష్టం, సో కంట్రోలర్. అలాగే ఎంజాయర్, అలా అనమాట. భగవంతుడు ఇదంతా, మనం కాదు. మనం ఏంటి? ఓసిఐ, ఐఐసి, అదేంటి? ఇన్ కేర్ ఆఫ్. మనదేంటి? ఇన్ కేర్ ఆఫ్, అంతే. టెంపరీ ఉంది అంతే, కేర్ టేకర్ అంతే, అంతే అలా అనమాట. ఎప్పుడైతే మనం భగవంతుడిని మన సెంటర్లో పెట్టుకుంటామో అప్పుడు ఈ రేపులు, ఈ క్రైము ఇదంతా ఉండదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో మనం ఏం చేయాలి? మన మైండ్ కంట్రోల్ లేదు. సో అందుకనే హరే కృష్ణ మంత్రాయిత ఇది మంత్ర, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు మన మైండ్ కంట్రోల్లో ఉంటుంది. కొంతమంది అంటారు, అరే నాకు చాంటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అంటే మనం ఏం చేయాలి? జ్ఞానము ఇంపార్టెంట్. అందుకనే భగవంతులు శ్రీల ప్రభుపాల్ వారు ఏం చెప్తారు? అన్ని బుక్స్ రాశారు. ఇన్ని బుక్స్ని ఎందుకు రాశారు అంటే ప్రభుపాల్ వారు చెప్తారు, సో దట్ యూ కెన్ స్టార్ట్ చాంటింగ్. అంటే నువ్వు చాంటింగ్ చేయడానికి నీకు ఒక ఒక ఇన్స్పైర్ చేస్తుంది నీకు. ఏం చేయాలి? ప్రభుపాల్ వారు రాసిన బుక్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే కొంతమంది మహారాజులు తెలుసా, చాంటింగ్ చేసే ముందు హాఫ్ అన్ అవర్ చదువుతారు బుక్స్. సో అందుకనే బుక్స్ చదివితే ఏమవుతుందంటే మన మైండ్కి ఒక ఆబ్జెక్టివ్ దొరుకుతుంది. ఓహో, దీని ఎందుకు నేను చాంటింగ్ చేయాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి? అందుకనే బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా ఏంటి? ఎంఎస్డిఎఫ్ అంటే ఏంటి? ఎం అంటే మర్సీ, భగవంతుడి యొక్క మర్సీ. ఇదంతా మనం ఎప్పుడు అనుకోవాలి, భగవంతుడి దయ వల్ల నాకు ఈ శరీరం దొరికింది, రైట్? సో అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే దేవుడి దయ వల్ల మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం, భగవంతుడి గురించి నేర్చుకుంటున్నాం. సో ఎప్పుడు మనము భగవంతుడికి కృతజ్ఞతతో ఉండడం చాలా ఇంపార్టెంట్. షేమ్ అంటే జైలుకి వెళ్ళిన వాడికి సిగ్గు లేదనుకోండి, మళ్ళీ జైలుకి పోతూనే ఉంటాడు. అందుకనే అలాగే, అయ్యో నేను బై మిస్టేక్ వచ్చేసాను ఇక్కడికి, ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చారు నాకు, మంచిగా వాడుకోవాలి. ఇప్పటిదాకా నేను వాడుకోలేకపోయాను, ఇప్పుడు నచ్చిన మంచిగా వాడుకోవాలి అనేది షేమ్, ఆ సిగ్గు అనేది ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. డి అంటే డిపెండెన్సీ, ఇంకా డేంజర్. ఈ శరీరం చాలా డేంజరస్, ఇది అందుకనే దాన్ని కండిషన్డ్ బాడీ అంటారు. జన్మ మృత్యు జరావధి, మన ఇష్టం కాదు, తన ఇష్టం, ప్రకృతి భగవంతుడి ఇష్టం. అందుకనే ఇది డేంజరస్, చాలా కండిషన్డ్ బాడీ అంటారు. ఇందాక మనం చూసాం కదా, తింటూనే ఉంటాం. అందుకనే ఇప్పుడు ఏమవుతుంది? ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్ ఒబిసిటీ క్యాపిటల్ అవుతుంది, తర్వాత డయాబెటీస్ క్యాపిటల్ అవుతుంది. యుఎస్ ఆల్రెడీ ఒబిసిటీ క్యాపిటల్, ఇప్పుడు మనం కూడా దాన్ని ఓడగొడుతున్నాం, పనికి వాళ్ళని చెత్త అంతా తినుకుంటూ. సో అందుకనే దీన్ని ఏంటంటే డేంజరస్, ఇది చాలా చాలా డేంజరస్ శరీరం. దీన్ని మనము ఇంద్రియ సుఖాలకు వాడుకున్నాం అనుకోండి, ఫినిష్ అయిపోతాం. నెక్స్ట్ 80 lakhs స్పీసెస్లో మనం వెళ్ళిపోతాం. అలాగే డి అంటే డేంజర్, ఇంకా డిపెండెంట్ కూడా. మనం ఎప్పటికీ డిపెండెంటే భగవంతుడిపై, రైట్? సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇండిపెండెంట్ కాదు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు భగవంతుడు చీకటి ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే మనం ఆ లైట్ వాడుకొని, ఇది భగవంతుడి లైట్ నేను వాడుకుంటున్నాను అని చెప్పడానికి భగవంతుడు మనకు చెప్తున్నారు, ఎవరైనా నీ కళ్ళు ఉండొచ్చు కానీ లైట్ లేకపోతే నీకు ఆ కళ్ళు ఉండి కూడా వేస్ట్ అని చెప్తున్నారు అనమాట మనకి. అది ఆ డిపెండెన్సీ, ఇంకా ఫెయిత్, భగవంతుడిపై ఫెయిత్, నమ్మకం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి? భగవంతుడి ఇదంతా తెలుసుకోవాలంటే మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఏం చెప్తున్నారు ఆయన?
జన్మ కర్మచమే దివ్యం ఏవం యోగైతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఒరే నాయనా, ఎప్పుడైతే నువ్వు నా గురించి తెలుసుకుంటావో, నా నా లీలలు ఇవన్నీ దివ్యమైనవి, ఇది తెలుసుకుంటే ఏమవుతుంది, నీకు మళ్ళీ ఈ ఈ ఈ ఈ జ- ఈ ఈ లోకంలోకి మళ్ళీ నువ్వు రావు, నా ధామానికి వస్తావు అని చెప్తున్నారు, రైట్. జన్మ కర్మచమే దివ్యం ఏవం యోగైతి తత్వతః త్యక్త్వా దేహం, ఎప్పుడైతే ఈ దేహాన్ని వదులుతావో మామేతి సో అర్జున, నా దగ్గరకు వచ్చేస్తావు అని చెప్తున్నారు. సో అందుకనే కృష్ణ బుక్ చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ చక్కగా చదివి డిజైర్ కంట్రోల్ చేసుకుందాము మనందరం. ఓకే, సో అందరికీ దండోత్ ప్రణామ్, అందరికీ హరే కృష్ణ. సో ఇక్కడ క్వశ్చన్స్ డౌట్స్ ఏమైనా ఉంటే మనం తీసుకుందాము. అందుకనే మహారాజుల వారు ఏం చెప్తారంటే డిజైర్ మేనేజ్మెంట్, దీన్ని ఏమంటారంటే డిజైర్ మేనేజ్మెంట్ అని అంటారు అనమాట. సో హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఎంఎస్డిసి బాగుంది ప్రభుజీ, చాలా బాగా చెప్పారు, సింపుల్ గా, ఎస్ చాలా neat గా. చాలా అర్థం ఉండేటట్టుంది బాగా, ఆ 4 గుర్తు పెట్టుకుంటే. ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే యాక్చువల్గా ఎంఎస్ ధోని కదండి, ఎంఎస్ ధోని. ఎస్ ప్రభుజీ, ఇంకా ఇది బాగుంది, ఇంకా ఈజీ ఈజీగా గుర్తుపెట్టండి. గుర్తుపెట్టుకోవడానికి ఎంఎస్డిఎఫ్. Yes, అందరూ yes. ఏమంటారు, ఓ ధోని రాగానే, అంటే మనము దాన్ని కూడా మనము స్పిరిచువలైజ్ చేసుకుంటున్నాం అంతే. సో ఏంటంటే ధోని రాగానే విన్ అయిపోతాంలే అనుకుంటాం కదా, ఫెయిత్, అందుకనే ఫెయిత్ ఎంఎస్డి, అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఎస్ ప్రభుజీ, ఇది బాగుంది ప్రభుజీ, ఎంఎస్ ధోని. ప్రభుజీ క్రియేటర్, కంట్రోలర్, ప్రొపరేటర్ ఇంకొకటి చెప్పారు ప్రభుజీ, ఫోర్త్ ఎంజాయర్. సిపిసిఈ అంటే క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, ఎంజాయర్. అవి భగవంతుడి యొక్క ప్రొపెన్సిటీస్, అవి కూడా విభూతులు లాంటివి, మనం కాదు భగవంతుడు అని చెప్తున్నాం అనమాట. ప్రభుజీ 3 కదా ప్రభుజీ, కంట్రోలర్, రూలర్, క్రియేటర్ డిస్ట్రాయర్. మాత్రం ఫస్ట్ క్రియేటర్, క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, రూలర్, డిస్ట్రాయర్. ఇది ఏం లేదా ప్రభుజీ? సిపిసిఈ, CRD. సిపిసిఈ క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, ఎంజాయర్, అలా అన్నమాట. క్రియేటర్ ఎవరైతే ఎంజాయర్ మనుషులా? యాక్చువల్లీ భగవంతుడు సచ్చిదానంద హరే కృష్ణ ప్రభుజీ, ఇంకొకసారి క్రియేటర్, ప్రొపరేటర్, ఎవరైతే క్రియేట్ చేస్తారో అది వాళ్ళదే కదా. ప్రొపరేటర్షిప్ నాది. ఇంకొకసారి 4 చెప్పండి. ప్రొపరేటర్ తర్వాత ఏం చేస్తాము, దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. ఇప్పుడు నేను నా ఫోన్ ఉంది, దాన్ని ఎవరికి కాల్ చేయాలని నా ఇష్టం కదా, సో దాన్ని కంట్రోల్ చేస్తున్నాను, సో అది కంట్రోలర్ అనమాట. కంట్రోలర్. నెక్స్ట్ అండి. తర్వాత దానివల్ల ఏం వస్తుంది, మనకి ఎంజాయ్మెంట్ వస్తుంది. క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, ఎంజాయ్మెంట్. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. భగవంతుడు క్రియేటర్, భగవంతుడు ప్రొపరేటర్, భగవంతుడు కంట్రోలర్, భగవంతుడు ఎంజాయర్, మనం కాదు. కానీ మనం ఆయనకి అంశలం కాబట్టి మనకి ఆ క్వాలిటీస్ మనలో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేస్తామో దాని ద్వారా భగవంతుడు ఆనందంగా ఉంటారు, మనం కూడా ఆనందంగా ఉంటాం అనేది తెలుసుకోవడం అన్నమాట. అంతేగాని నేను కూడా అవ్వాలి అనుకుంటే, అందుకనే భగవంతుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఓరే నాయన, నువ్వు క్రియేట్ అవుతావు, ఇగో తీసుకో, నేను నీకు ఒక వూంబ్ ఇస్తాను, తీసుకో, కంట్రోల్ చేసుకో, నువ్వు కూడా క్రియేట్ చేసుకో అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. తర్వాత ఏమవుతుంది, అందుకని దాని ద్వారా ఏమైంది, మనకి జన్మ మృత్యు జరా వ్యాధి ఇచ్చేశారు. భగవంతుడికి లేదు, అది మనకి ఇచ్చారు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, నువ్వు ఎంత క్రియేటర్ అయినా కానీ నువ్వు ఎప్పుడు చనిపోతావు అనేది నీ కంట్రోల్లో లేదు అని చెప్తున్నారు. అలాగే మనం ఎన్నో నాది అనుకుంటాం, కానీ చనిపోయినప్పుడు మనది కాదు అది. సో అట్లా అనమాట. అందుకనే మనకి కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, నువ్వు క్రియేటర్ కాదు, ప్రొపరేటర్ కాదు, కంట్రోలర్ కాదు, నువ్వు ఎంజాయర్ కాదు, నేను కృష్ణ పరమాత్మ అని చెప్తున్నారు అనమాట. అది మనం తెలుసుకోవాల్సింది. మనకి ఇటువంటి కండిషన్ ప్రభుజీ క్రియేటర్ బ్రహ్మ, కంట్రోలర్ విష్ణుమూర్తి, డిస్ట్రాయర్ శివజీ. ఇది ఇన్లేదా ఒక సెంటెన్స్? ఓకే, అది సెకండరీ మాతాజీ. ఫస్ట్ కృష్ణ పరమాత్మ, వాళ్ళందరూ సెకండరీ. ఓకే, కానీ ఫస్ట్ కృష్ణ పరమాత్మ. మనం ఇక్కడ కృష్ణ పరమాత్మ గురించి డిస్కస్ చేస్తున్నాం, అట్లా అనమాట. మనము ఆయనని నేను కూడా అవ్వాలనుకుంటున్నాం కాబట్టి నేను కూడా ఇక్కడికి వచ్చాం కదా. సో అట్లా రిలేటెడ్గా, అందుకనే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్య, నాకు సరెండర్ అవ్వండి, నేను కాదు క్రియేటర్ని, ప్రొపరేటర్ని, కంట్రోలర్, ఎంజాయర్ని. ఈ పోటీ, మనం భగవంతుడికి పోటీగా వస్తున్నాం కదా, ఆ పోటీ నుండి వైదొలుగు, నేను నీకు పోటీ నుండి వైదొలుగుతున్నానని మనం చెప్పడాన్ని అట్లా అనమాట. అట్లా ఈ శరీరాన్ని మనం వాడుకోవాలి. అంతేగాని ఈ డిజైర్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అది ఇంకా మనం భగవంతుడితో ఇంకా పోటీలోనే ఉన్నట్టు అని చెప్తున్నాను. అందుకనే భగవంతుడు మనకి ఏం చేస్తారు, మనకున్న సర్టనిటీస్ అన్నిటిని అన్సర్టన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడో కరెంట్ తీసేస్తారు, ఎప్పుడో ఈ సైక్లోన్ ఇస్తూ ఉంటారు, ఎక్కడో ఒక వరద ఇస్తారు, ఇంకోటి ఎక్కడో పొలాలన్నీ ఉన్నాయి, పొలాలన్నీ
నాశనం చేసేసారు. సో అట్లా ఏంటంటే మనకున్న సర్టనిటీస్ అన్ని, కోవిడ్ వచ్చింది, కోవిడ్ ఏం చేసింది, గాలి ఉండింది కానీ మనం పీల్చుకోలేకపోయాం. సో అట్లా సర్టనిటీస్ ఉన్నాయి, దాన్ని అన్సర్టన్ చేసేస్తారు అనమాట. అట్లా అనమాట అని చెప్పడానికి, ఎవరైనా ఇది నీ కోసం తయారు చేసింది కాదు, ఇది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కాదు, వెనక్కి రావడానికి ఇచ్చిన ఒక మార్గం అని చెప్పడానికి అనమాట. ఈ ఈ ఈ మెటీరియల్ వరల్డ్, ఈ శరీరం, ఇదంతా అట్లా. హరే ఓకే, కృష్ణ ప్రభుజీ, ఇందాక 3 పాయింట్స్ చెప్పారు. ఇగ్నోరెన్స్ ఏదో ICD ఏదో చెప్పారు ఫస్ట్ లో, అది టీసీఐ మాతాజీ, డిపెండెంట్ కాంపిటీటర్ ఇన్ ఇగ్నోరెన్స్. ఒక నిమిషం అండి, ఒక నిమిషం రాసుకుంటాను. డిపెండెన్స్, డిపెండెంట్ టేబుల్ డిపెండెంట్. పెట్టండి ప్రభుజీ, మేము స్క్రీన్ షాట్ తీసుకుంటాం లేకపోతే. ప్రభుజీ ఇది చాట్ లో పెట్టండి ప్రభుజీ, ఇది చెప్పినట్టు. ఓకే. డిపెండెంట్, ఇంకొకటి ప్రభుజీ డిపెండెంట్ కాంపిటీటర్ మనం కాంపీట్ చేస్తున్నాం భగవంతుడికి, కాంపీట్ చేస్తున్నాం కదా, అంటే పోటీలో ఉన్నాం కదా, అలా. థర్డ్ ఉందండి, థర్డ్ డిపెండెంట్ కాంపిటీటర్, ఎందుకు పోటీగా ఉన్నాము, అజ్ఞానం వలన, ఇగ్నోరెన్స్, అలా అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే సో కృష్ణ. మనం ఒక ఇంద్రియార్థాన్ని చూసామనుకోండి, అయ్యో ఈ జీవుడికి బై మిస్టేక్ తెలియక అటెన్షన్ తీసుకుంటుంది. సో ఈ జీవుడికి మనం ఏం చేయొచ్చు, ఒక ప్రసాదం ఇవ్వచ్చు, లేదా ఒక టెంపుల్ కార్డ్ ఇవ్వచ్చు, ఒక బుక్ ఇవ్వచ్చు, ఏమీ లేదు, భగవంతుడా ఈ జీవుడిని కొంచెం కరెక్ట్ మార్గంలో పెట్టిన తండ్రి అని అనుకోవచ్చు, రైట్. సో అట్లా అన్నమాట, అట్లా. నేను రాసుకునే కరెక్ట్ కదా చెప్పండి. డిపెండెంట్, కాంపిటేటర్, ఇగ్నోరెన్స్, అంతేనండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే మనం కృష్ణ. భగవంతుడికి డిపెండెంట్, అలా ఎందుకు డిపెండెంట్. అలాగే ఏం చేస్తున్నాం, మనము కంపీట్ చేస్తున్నాం, భగవంతుడితో కంపీట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం కాంపిటీషన్, ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం, అందుకని అనమాట. ఓకే, MSDF అవసరం చెప్పరా ప్రభుజీ? ఏంటి మాతాజీ? MSDF అంటే మెర్సీ. ఎం అంటే మర్సీ, ఎస్ అంటే షేమ్, డి అంటే రెండు, డిలో రెండు ఉన్నాయి, డిపెండెన్సీ, డేంజర్. మనం ఎప్పుడు డిస్ట్రాయర్ కాదు, డేంజర్ ఒకటి, డిపెండెన్సీ ఒకటి. ఈ శరీరం చాలా డేంజరస్. మనం అనుకుంటాం ఆద్యంతవంత కౌంతయ్య, మనం అనుకున్నాం కదా, ఆద్యంతవంత కౌంతయ్య, ముందు దానికి ఒక ఎండ్, స్టార్ట్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది ఈ సుఖాలకి. సో డేంజర్, చాలా కండిషన్ డేంజర్. అలాగే డిపెండెంట్, భగవంతుడిపై మనం ఎప్పుడు డిపెండెంట్. ఇండిపెండెంటా కాదు, ఒక రెండు నిమిషాలు ముక్కు మూసుకొని తెలిసిపోతుంది డిపెండెన్సీ ఏంటో. ఎవరు చేయొద్దు అట్లా, చెప్తున్నాను అంతే. ఓకే, ఇంకోటి ఎఫ్, భగవంతుడిపై ఎప్పుడు మనకి ఫెయిత్ ఉండాలి, అదే. సో అట్లా. ఓకే డియర్ డివోటీస్, సేమ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా ప్రభుజీ? ఏంటి మాతాజీ? MSDF లో S అంటే షేమ్ అన్నారు. షేమ్ ఏంటంటే, మనము బై మిస్టేక్, ఇప్పుడు జైలుకి వెళ్ళాడండి ఒక అబ్బాయి, ఎవరో పాపం బై మిస్టేక్ జైలుకి వెళ్ళిపోయాడు, తప్పు చేశానని తెలుసుకున్నాడు. అప్పుడు వాడు బయటకు వచ్చిన తర్వాత తప్పు చేయడు. ఎవరైతే నేనే కరెక్ట్, అసలు నేనే కరెక్ట్ అని అనుకోని వాళ్ళు తప్పు చేసిన, మళ్ళీ తప్పు చేశాడు అనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ వాడిని జైల్లోకి పంపిస్తారు, వాడికి సిగ్గులేదు. సో అట్లా మనకి ఒక తప్పు తెలుసుకున్న తర్వాత ఆ తప్పుని చేయడం ఆపడానికి మనం ప్రయత్నించాలి, అది. అందుకని మనకి షేమ్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్, అట్లా అనమాట. ఓకే. రిగ్రెషన్ అంటే రిగ్రెషన్ అంటే ఏంటి మాతాజీ? అంటే ఎందుకు చేసినా, ఎందుకు పోయినా, అయ్యో మరోసారి చేయదు, మరోసారి పోను అనుకోండి. అదే. సో అదే షేమ్, మనకి షేమ్ ఉందనుకోండి, మళ్ళీ ఆ తప్పు చేయరు. షేమ్ లేదనుకోండి, వాడు అట్నే చేస్తూనే ఉంటాడు, మళ్ళీ జైలుకి పోతూనే ఉంటాడు. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని సరిగ్గా వాడుకోలేదు అనుకోండి, ఏమవుతుంది, ఆ 80 లక్షల స్పీసీస్లోకి వెళ్ళిపోతాం. అక్వాటిక్స్, ట్రీస్, బర్డ్స్, మ్యామల్స్, స్నేక్స్, రెప్టైల్స్, అట్లా. అదే సిగ్గుంది అనుకోండి, ఈ శరీరాన్ని, ఈ హ్యూమన్ బాడీని సరిగ్గా వాడుకొని మనము అట్లీస్ట్ ఈ కృష్ణ కాన్షియస్ పాత్వేలో దేవుడి ధామానికి మళ్ళీ వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తాం అనమాట, అట్లా. ఎందుకంటే మనకున్న అటాచ్మెంట్స్ ఎప్పుడు గుర్తుకొస్తాయి, మనకి చనిపోయేటప్పుడు గుర్తుకొస్తాయి. చనిపోయేటప్పుడు మనకి ఏది గుర్తు వస్తుందో అదే మనకి అటువంటి బాడీనే దొరుకుతుంది. సో అందుకని మనం ఈ శరీరాన్ని సరిగ్గా వాడుకొని భక్తిలో ఉన్నాం అనుకోండి, మనకి భగవంతుడే గుర్తుకొస్తాడు చనిపోయేటప్పుడు. ఎందుకంటే మనం పత్రం పుష్పం ఫలంతో ఏం చేస్తున్నాము, డివోషన్ సర్వీస్ చేస్తున్నాము, అప్పుడు మనకి భగవంతుడు గుర్తుకొస్తాడు. అప్పుడు ఏమవుతుంది, మనం భగవద్ధామానికి వెళ్తాం. ఒకవేళ భగవంతుడు గుర్తు రాలేదు కానీ మనము డివోషన్ సర్వీస్ చేస్తూనే ఉన్నాం, అట్లీస్ట్ మనము డివోటీ ఫ్యామిలీలో పుడతాం నెక్స్ట్ జన్మలో, అట్లీస్ట్ అదొక అష్యూరెన్స్ కదా, అలాగనమాట, అలా. ఓకే. మనం మోక్షం కోరుకుంటే ఎన్నో జన్మ అగైన్ అంటే మోక్షం కోరుకోకూడదు కదా మాతాజీ. మనం మోక్షం ఇంపార్టెంట్ కాదు, సేవ, భగవంతుడి యొక్క సేవ ఇంపార్టెంట్. మోక్షం తెలుసుకొని ఏం చేస్తాం, మళ్ళీ అక్కడ పోయి, ఇప్పుడు మోక్షం వచ్చింది కానీ ఆడ పోయిన తర్వాత ఏం చేయాలి నేను అనేది ఉంటుంది కదా.
సేవ ఉంటే ఏమవుతుంది? ఓ నేను భగవంతుడికి సేవ చేస్తూ మనం ఆనందంగా ఉంటాం. అట్లా అన్నమాట. మోక్షంలో ఏమవుతుంది? సేవ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సేవ లేకుండా జీవుడికి ఆనందం ఎలా ఉంటుంది? ఉండదు. సో అట్లా అన్నమాట. ఓకే. ఎందుకంటే మనం ఇప్పుడు అంతా భగవంతుడి యొక్క సేవ అంశాలం. ప్రభుజీ ఇప్పుడు సేవ అంటున్నారు. ఇది ప్రాక్టికల్ గా చెప్తాం. మేము కొన్ని ఇయర్స్ మస్కట్లో ఉన్నాము. సేవకు రండి అని పిలుస్తారు. ఆ, అందరి లేడీస్ ని జెంట్స్ ని ఒక దగ్గర నువ్వు వెజిటేబుల్స్ కట్ చేయి, నువ్వు ఇది చేయి అని చెప్తారు. ఆ, ఆ, ఆ. కొంతమంది పుణ్యాత్ములు నిజంగా కృష్ణ భక్తులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళకి అలర్ట్ చేసి వెళ్ళిపోతారు. కానీ మిగతా కొంచెం ఇట్లా లేబర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భక్తులే, వాళ్ళు మంచిగా చాటింగ్ చేస్తారు. కానీ వాళ్ళ చూపులు పోబుద్ది కాదు సేవకి. ఎందుకబ్బా ఇంట్లోనే కూర్చో వెనక సో కొంచెం లేడీస్ కాబట్టి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు. పోబుద్ది కాదు. మళ్ళీ మేము సేవకు పోకపోవడమే పెద్ద సేవ కదా ప్రభుజీ. కాదు మరి అది ఏంటంటే వాళ్ళ చైతన్యం ఇంకా పెరగలేదు. వాళ్ళు ఇంకా తమో గుణంలోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళని మెల్లమెల్లగా రజోగుణంలోకి తీసుకురావాలి, మెల్లమెల్లగా మళ్ళీ సత్వగుణంలోకి తీసుకురావాలి. అట్లా సో వాళ్ళకి అటువంటి వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలి మెల్లమెల్లగా. ప్రభుపాదులు వారు ఎప్పుడైతే యుఎస్కి వెళ్ళారో ఆ, వాళ్ళందరూ ఆ, హిప్పీసే ఉండేవాళ్ళు. వాళ్ళేమి పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, ఏమి కాదు, భక్తులు కూడా కాదు. కానీ ప్రభుపాల్ వారు ఏం చేసేవాళ్ళు? వాళ్ళని వదలలేదు. ఏ పక్కకి వెళ్ళండి మీరందరూ, మీరు వేస్ట్ అని అనలేదు. వాళ్ళని ఏం చేశారు? వాళ్ళని చక్కగా వాళ్ళకి తీసుకొచ్చి ఫస్ట్లో అసలు వాళ్ళకి ప్రసాదం తప్ప ఏమీ ఇయ్యలేదు. ప్రసాదము కీర్తన, ప్రసాదం కీర్తన, ప్రసాదం కీర్తన. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం వచ్చి అరే ఈ ముసలైన మనకి ఇంత కష్టపడుతుంది మన కోసం ఇంత కష్టపడుతున్నారు, సరే కొంచెం రూమ్ క్లీన్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని వాళ్ళు సేవ చేయడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా అప్పుడు క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అట్లాగే వాళ్ళు తమ గుణంలో ఉన్నారు. వాళ్ళని మెల్లమెల్లగా ప్రసాదం ఇచ్చి చిన్న 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 క్లాసెస్ ఇస్తూ కీర్తన, ఎస్పెషల్లీ కీర్తన ఇస్తే ఏమవుతుంది? వాళ్ళు అట్లీస్ట్ తమో గుణం నుండి రజోగుణంలోకి వస్తారు. అప్పుడు వాళ్ళ చూపులు కరెక్ట్గా ఉంటాయి. మనం ఓకే, మనం చూపులు ఉన్నాయని చెప్పి మనం టెంపుల్కి వెళ్ళడం మానేన అవసరం లేదు. మన చేతనం మంచిగా ఉంటే చాలు. రైట్. మనం వాళ్ళకి దూరంగా ఉండి మన సేవ మనం చేసుకోవచ్చు. ఎందుకు ఇంట్లో కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? మనం సేవని కోల్పోతున్నాం కదా. సో అట్లా అనమాట. సో ప్రభుపాల్ వారు ఏం చేశారు? అందరికీ గులాబ్ జామ్ పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్యూర్ డివోటీస్ అయ్యారో అప్పుడు ప్రభుపాల్ వాళ్ళకి చెప్పారు, ఓకే నో మోర్ గులాబ్ జామ్, స్టాప్ ఈటింగ్ గులాబ్ జామ్ అని చెప్పారు. ఎందుకంటే దానివల్ల సెన్స్ గ్రాటిఫికేషన్ అయిపోతుందని చెప్పి మొదట్లో ఇచ్చేవాళ్ళు. ఎందుకు? భక్తిలోకి తీసుకొచ్చారు. తర్వాత మెల్లమెల్లగా సెన్స్ గ్రాటిఫికేషన్ ఆపేశారు. అట్లా అనమాట. సో ఒక్కొక్క చేతనం బట్టి మనం వాళ్ళకి ఆ, చెయ్యాలి. అందరినీ ఒకేలాగా కేటగరైజ్ చేయలేము. అట్లా అనమాట. ఓకే ఓకే ప్రభుజీ, ప్రభుజీ, హరే కృష్ణ. సంకల్పం